So, hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So, thank you so much for your continuous support. సో మీకోసం నేను ఎంతోమంది స్పీకర్స్తో కాంటాక్ట్లో ఉన్నాను. బట్ వాళ్ళు మన ఛానల్కి రావాలి అని అంటే మనకు కంపల్సరీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యుల్ గెట్ ద బెస్ట్ కంటెంట్ ఫ్రమ్ అవర్ ఛానల్. ఈరోజు మనతో ఇంటర్వ్యూ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ గురించి నేను తెలుసుకుంటున్న కొద్దీ ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. తన సక్సెస్ఫుల్ వెంచర్స్ కానివ్వండి, తన కంపెనీస్ గురించి కానివ్వండి, అన్నీ కూడా జస్ట్ మైండ్ బ్లోయింగ్ అనమాట. మీరు షోలో కూడా మీరు చూస్తారు. తను టెడెక్స్ స్పీకర్ అండ్ మల్టిపుల్ సక్సెస్ఫుల్ వెంచర్స్కి హీఈస్ ద ఫౌండర్ అనమాట. అండ్ దెన్ హీఈస్ రికగ్నైజ్డ్ యాజ్ 40 under 40 ఇన్ ఫోర్బ్స్. హీఈస్ నన్ అదర్ దాన్ తేజ గూళ్ళూరి గారు. ఈరోజు మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మన ఛానల్కి వచ్చారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. యుల్ గెట్ ద రైట్ ఇన్పుట్స్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సర్ప్రైజ్ ఏంటంటే వీడు మన ఐటీ ఇంజనీరింగ్ కూడా కాదు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా కాదు, వాడు మెకానికల్ ఇంజనీర్. వాడు నేర్చుకొని ఆ యాప్ బిల్డ్ చేశాడు. ఇప్పుడు వాడితో పాటు ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే కాలేజ్లో నుంచి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తే నేను యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తానండి? మనం క్రియేట్ చేసిన ఒక పర్సోనా మార్కెట్లో, ఒక పర్సోనా ఏదైతే సొసైటీ, పేరెంట్స్, లెక్చరర్స్, సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్ఫార్చునేట్లీ ఆన్ సోషల్ మీడియా వాళ్ళ కోర్సులు అమ్ముకోవడానికి వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని పర్సోనాస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే సగంలోనే బ్యాటిల్ ఆపేస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మీరు క్యాంపస్ బయటికి వచ్చేంత వరకే మీరు ఫ్రెషర్. 4 years తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్? ఎవరికీ క్లారిటీ లేదండి, కంపెనీస్కే క్లారిటీ లేదు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. 4 years తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందంటే ఆనెస్ట్లీ ఎవడైనా ఇలా ఉంటుంది అని చెప్తే వాడు నమ్మమాక. మీరు సర్టిఫికేట్ తీసుకొని వితౌట్ జాబ్ క్యాంపస్ బయట ఏ రోజైతే అడుగు పెడతారో యు ఆర్ అ జాబ్లెస్ పర్సన్. లేదండి, ఇలా చెప్తే చాలా మంది హట్ కూడా అవుతారు. ఇప్పుడు టీసీఎస్ బిల్డింగ్ లో టిష్యూ పేపర్స్ కి పెట్టిన దానికంటే తక్కువ అవుతుంది వాళ్ళ హైరింగ్ కాస్ట్. వాడెవడో అయ్యాడంటే మనకు కాదు, అది మనం కష్టపడాలి. ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ మారిపోయింది అనమాట. స్టార్ట్అప్లు ఎక్కువైపోయి 94% ఆఫ్ ఆల్ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా ఫెయిల్. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ యూనిక్, క్రియేట్ అన్ ఓఎస్. ఇండియాకి మన ఓన్ ఓఎస్ లేదు ఇప్పటి వరకు. అది చేయండి. రెజ్యూమే డజంట్ గెట్ యూ అ జాబ్ అండి, రెజ్యూమే గెట్స్ యూ అన్ ఇంటర్వ్యూ. ఒక హ్యూమన్ ఒక రెజ్యూమే పైన 8 seconds స్పెండ్ చేస్తాను. 8 seconds నువ్వు చాంతాడంతా నీ ఆటోబయోగ్రఫీ మొత్తం రాస్తే దే విల్ ప్రాబబ్లీ థింక్ దిస్ ఇస్ యూజ్లెస్ అండ్ విల్ త్రూ ఇట్ ఆఫ్. లాస్ట్ 30 days అలోన్, అండ్ ప్లీజ్ గూగుల్ ఇట్, ఈ వీడియో పబ్లిష్ అయ్యే లోపల నంబర్ పెరగొచ్చు కూడా. లాస్ట్ 1 month అలోన్ 1 million jobs గాట్ పోస్టెడ్ ఆన్ లింక్డ్ఇన్. అంటే 10 lakhs. ఎవరు సార్ ఉద్యోగాలు లేవని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో సార్. మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు వీఆర్ రియల్లీ హానర్డ్. థ్యాంక్ యూ అండి. నాకు మీరు రీచ్ అయినప్పుడే నేను ఐ సా ద గుడ్ వర్క్ దట్ యూ డూయింగ్. సో ఇట్స్ అ ప్రివిలేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ. యుల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ సెషన్. సార్, మీ పర్సనల్ జర్నీ గురించి చెప్పండి. అంటే మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? అండ్ నథింగ్, నేను చూసిన ఇంటర్వ్యూస్లో అయితే మీరు 0 నుంచి స్టార్ట్ అయ్యారు, అంటే కంప్లీట్గా మీ కెరియర్. అసలు ఎలా ఉంది మీ లైఫ్ జర్నీ? అదే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ చాలామంది స్టూడెంట్స్కి. ఒకసారి చెప్పండి సార్. నేను ఇంజనీరింగే చేశానండి. మీ మ్యాక్సిమం మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని విన్నాను. సో ఇంజనీరింగ్ నుంచే స్టార్ట్ చేశాను. నేను చాలా ఇంటర్వ్యూస్లో, పాడ్కాస్ట్లో చెప్పినట్టు చాలా చెత్తగా చదివాను ఇంజనీరింగ్. కష్టపడి లాస్ట్ ఇయర్లో ఎన్నో 18 subjects దాకా నా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇదేదో నేను రాంగ్ మోటివేషన్ అవ్వాలని చెప్పట్లేదండి, నాలాగా ఉండకూడదు అనే చెప్తాను నేను అందరికీ. రాంగ్ ప్రయారిటీస్, రాంగ్ టార్గెట్స్, రాంగ్ గోల్స్ ఇలాంటివి చాలా పెట్టుకొని మొత్తానికి ఇంజనీరింగ్ పాస్ అయ్యాం. టైంకే పాస్ అయ్యాం. అంటే మీ ఎక్కడ చెప్పలేదు, మీ స్టూడెంట్స్ కోసం నేను 18 subjects ఒక టేక్లో కవర్ చేయడానికి అయ్యప్ప మాలేసుకున్నానండి. అంటే ఇంకే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు వేసుకొని మరీ పాస్ అయ్యాం. కానీ బికాస్ ఆఫ్ ద బ్యాక్లాగ్స్ ఎవరు తీసుకోలేదండి. క్యాంపస్లో మనకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. దానివల్ల ఏమైందంటే ఐ హ్యాడ్ టు లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఎక్కడ టెక్నికల్గా, బికాజ్ ఐ డెంట్ ఫోకస్ ఆన్ టెక్నికల్ స్కిల్స్. అప్పట్లో నాకు ఏముండేదంటే ఇంజనీరింగ్ చేసేస్తే లైఫ్ సెట్, కంపెనీలు లైన్లు కట్టి మరి ఆ 3 dates చూపించినట్టు ఈ రోజు కూడా అదే భ్రమలో ఉన్నారు సార్ చాలా మంది. ఇంకా కళ్ళు మూసుకొని ఇంజనీరింగ్ డిగ్రీ ఇట్లా ఇసిరేస్తే 10 మంది కంపెనీలు పట్టుకుంటారు అనే ఒక భావనలో ఉండేవాడిని.
ఎగ్జాక్ట్‌లీ. అందుకని ఏదో ఒకటి పోనీ మైక్రోసాఫ్ట్ వర్డ్ కాకపోతే ఇంకోటి ఏదో సాఫ్ట్ వర్డ్ ఎవడో తీసుకుంటాడు. ఓకే. ఓకే. ఎవడు తీసుకోలేదు సార్. హ్మ్. ఎందుకంటే నేను సబ్జెక్ట్స్ తప్ప హ్మ్. అడిషనల్‌గా నేను పెద్దగా ఫోకస్ చేయలేదు. ఓకే. అప్పట్లో ఇప్పుడు ఎలా ఉందో కరికులం నాకు తెలిసి 2008 నుంచి ఇంజినీరింగ్ కరికులం మారలేదండి. అవును. అంటే 15 ఇయర్స్ ఆల్మోస్ట్. సేమ్ కరిక్యులం. మీకు 15 ఇయర్స్‌లో అదే టెక్నాలజీస్ ఉన్నాయండి? లేదు. సో, ఇమాజిన్ ఆ టైంలో ద ప్రీవియస్ వర్షన్ బిఫోర్ 2008 వాస్ వే బ్యాక్ ఇన్ 1991 అనుకుంటాను. ఓకే. సో, మేము చదివిందే ఆల్రెడీ అవుట్‌డేటెడ్ కరికులం. యెస్. ఆ ఒక్క సాఫ్ట్‌వేర్ కోర్స్‌లో నేర్పించిన దాంట్లో మనం ఫెయిల్. హ్మ్. సో, దాంట్లో కూడా ప్రైమరీలీ నేను ఇంజినీరింగ్ నుంచి బయటికి రాగానే ఐ హాడ్ నో స్కిల్స్. ఐ హాడ్ ఎ సర్టిఫికేట్ టు షో. హ్మ్. కానీ నాకు స్కిల్స్ లేవండి. ఓకే. జాబులు రాలేదు. ఓకే. ఎక్కడ అంటే ఏదో లక్‌లో ఎవరో ఫ్రెండ్ కోసం అంటే ఎవరో ఫ్రెండ్‌ని దిగబెట్టడానికెళ్ళి ఇంటర్వ్యూకి వాడు నన్ను కూడా క్యాప్చర్ చేసి మీరు కూడా రాసేయండి అంటే లక్‌లో నాకు హెచ్ఎస్‌బీసీ అనే కంపెనీలో జాబ్ వచ్చిందండి. అది ఓకే. కూడా బ్యాక్ ఎండ్ కాల్ సెంటర్‌లో. ఓకే. సో, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం లాగౌట్ చేసేదాకా అమ్మ నా బూతులు వినాల్సిందే కస్టమర్‌లని. అది కూడా మనవాళ్ళు కాదు. ఓకే. సో, అలా నా ఇంగ్లీష్ బాగా బెటర్ అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్ నాది అదే ఉంది సార్. యాక్చువల్‌గా మీరు 10థ్ క్లాస్ ఆర్ 12థ్ క్లాస్ లెవెల్‌లో మీరు ఒక టెడెక్స్ టాక్‌లో చెప్పారు. నాకసలు ఏమి ఇంగ్లీష్ రాదు. బట్ ఈ రోజున మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటే టెడెక్స్ టాక్స్‌లో హ్మ్. యూ ఆర్ స్పీకింగ్ ఫ్లూయెంట్‌లీ. అవునండి. అండ్ యూ ఆర్ ఆర్కిటెక్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆల్సో. సో, వాళ్ళకి కూడా మీరు కోచ్. అవునండి. సో, ఎలా పాసిబుల్ అయింది సార్? సో, 10థ్ వరకు నాకు అరాకొరా ఇంగ్లీష్ అండి. అంటే హ్మ్. టెక్స్ట్ బుక్‌లో బట్లర్ చదువుకునే ఇంగ్లీష్. ఇంగ్లీషే. బట్లర్ కూడా అనలేనండి. ఓకే. డోర్ దగ్గర మీసాలోడు ఉంటాడు చూడు ఆ ఓకే. ఇంగ్లీష్. ఓకే. ఇంకా లోపల బట్లర్ దాకా కూడా వచ్చేది కాదు. ఓకే. ఫాదర్ కేకే జోసెఫ్ అని నాకు స్కూల్‌లో డాన్ బాస్కో హ్మ్. హైదరాబాద్ స్కూల్‌లో ఆయన మా ప్రిన్సిపల్‌గా వచ్చారు. ఓకే. ఆయన బాగా ప్యాషనేట్ అనమాట పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి అని. ఓకే. సో, ఆయన ప్యాషనేటే కానీ ఆయన సాఫ్ట్ కాదండి. ఓకే. వీపులు వాయించి మరీ నేర్పించేవారు. ఓకే. ఇప్పుడే దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటున్నారు ఈ రోజుల్లో. మాకది తెలియదు ఓకే. అప్పట్లో. సో, ఆయన రెనన్ మార్టిన్ అనే ఒక బుక్ ఒక 6 మంత్స్ హ్మ్. అది ప్రేమతోను కొట్టి ఎలా అయితే అనుకోండి. హ్మ్. ఫస్ట్ అది బట్టి కొట్టించేసారండి ఆయన. ఓకే. అప్పుడు తెలియలేదు. కంప్లీట్ బుక్. కంప్లీట్ బుక్. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ మా యాక్చువల్ 10th క్లాస్ ఎస్ఎస్సి బోర్డ్స్ కాకుండా ఓకే. పేరెంట్స్‌తో ఎట్లానో చెప్పి కన్విన్స్ చేసి మమ్మల్ని కూర్చోబెట్టి గంట, 2 గంటలు ఓకే. గేమ్స్ క్యాన్సిల్ చేసి ఓకే. ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ మీకు క్రిటికల్ 10th హ్మ్. ఇక్కడే ఫౌండేషన్ మీకు హ్మ్. ప్లస్ 2లో సర్జ్ అవ్వాలన్నా హ్మ్. దాని తర్వాత ఏదైనా చేయాలన్నా మీకు 10th బేసిక్ హ్మ్. అని చెప్పి సో ఐఎమ్ ఇండెటెడ్ టు హిమ్ హ్మ్. టుడే. ఆయన లేకపోతే తెలియదు. యెస్. సో అది కూడా ఎలా వచ్చిందంటే అండి నా ఫౌండేషన్ ఇంగ్లీష్ ఆయన చాలా స్ట్రాంగ్ చేశారు. కానీ హుహు. స్పోకెన్ ఇంగ్లీష్ యాహ్! యాహ్! ఇంకాను నాకు అవే యాక్సెంట్స్ ఇక్కడ టిపికల్ హైదరాబాదీ యాక్సెంట్స్ యెస్. ఇవే ఉండేది. ఇక్కడే యెస్. యాహ్! పుట్టి పెరిగాను ఇక్కడే పుట్టి కాబట్టి. పెరిగాం కాబట్టి. సో హెచ్ఎస్బీసీ ఇంజినీరింగ్లో కూడా పెద్దగా ఫోకస్ చేయలేదండి. ఎందుకంటే ఓకే. నేను హార్డ్ కోర్ వరంగల్ అంటే నా తెలంగాణ యాస బాగా పర్ఫెక్ట్ అయిపోయింది ఆ ఓకే. 4 ఇయర్స్. ఓకే. ఇంగ్లీష్ పెద్దగా వర్కౌట్ కాలేదు. సో, అంటే మీ బీటెక్ లెవెల్‌లో మీకు పెద్దగా అంటే ఫంక్షనల్ అంటే జస్ట్ ఎగ్జామ్లు ఏదో రాసేంత వరకు ఓకే, ఓకే. రాయడం ఓకే, అంతేగాని మాట్లాడడానికి పెద్దగా లేదు. లేదు. హెచ్ఎస్బీసీ వాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మీ అంటే ఇన్ ఓకే. టర్మ్స్ ఆఫ్ స్పోకెన్ ఓకే. కాన్వర్జేషన్స్ ఇవన్నీ. ఓకే. ప్లస్ సమ్ ఫ్రెండ్స్ దట్ ఐ చూస్ ప్లస్ ఓకే. 2లో నాకు మంచి హ్మ్. ఫ్రెండ్స్ తగిలారు. వాళ్ళకి ఆల్రెడీ హైదరాబాద్లో చదువుకొని మంచి కాలేజెస్ స్కూల్స్లో చదువుకొని ఓకే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇలాంటి స్కూల్స్లో చదువుకొని హ్మ్. వాళ్ళకి ఎక్స్పోజర్ ఉన్నది. ఓకే. సో వాళ్ళతో తిరగడం కొంచెం అదొకటి హెల్ప్ అయింది. ఓకే. హెచ్ఎస్బీసీ ఫర్ షూర్. ఎందుకంటే లైక్ మోస్ట్ అమెరికన్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ అక్కడ ఓపెన్ డెస్క్ కల్చర్ ఉండేది. అంటే డైరెక్టర్ అయినా వీపీ అయినా కానీ మాతో పాటే కూర్చుండేవారు ఫ్లోర్లో. ఓకే. సో వాళ్ళు ఫోన్స్ కాల్స్లో మాట్లాడుతుంటే వినడం, ఓకే. ఆ కటింగ్ ఎలా ఉంటుంది, హలో చెప్తే అందుకే ఈరోజు నేను చాలా మందికి చెప్పేది కూడా అదే. యెస్. లాంగ్వేజ్ షుడెంట్ బీ అ ప్రాబ్లమ్ ఫర్ యువర్ కెరియర్ గ్రోత్. యాహ్! ఇంగ్లీష్ జస్ట్ ఒక లాంగ్వేజ్ అండి. అంతేనండి. ఈరోజు కొట్టేస్తున్నారని చెప్పి వేరే స్టేట్స్లో వేరే భాషలు నేర్చేసుకుంటున్నారు కదా. అవును సార్. స్టేట్స్ పేరెందుకులేండి. యాహ్! వద్దులే. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా మీరు వాళ్ళ భాష మాట్లాడకపోతే తనేస్తున్నారు కదండి. అప్పుడు నేర్చుకుంటున్నారుగా యాహ్! ఏదో ఒకటి డెఫినెట్‌లీ. చేసి. అవును. అలానే ఇంగ్లీష్ కూడా అంతే అండి. ఓకే. సో, ఎన్నిసార్లు చెప్పినా నేను ఇదే చెప్పేది అందరికి. నేనెందుకు ఈ క్వెషన్ అడిగానంటే సార్, ఒక స్టూడెంట్ బీటెక్ జాయిన్ అవుతాడు 3 ఇయర్స్ జర్నీ ఆర్ 4థ్ ఇయర్‌లో. తనకు ఐడియా ఉంటది. ఏంటి అనంటే ఒక
యాప్‌ని బిల్డ్ చేసే అంత నాలెడ్జ్ ఉంటది. బట్ తను ఎక్స్‌ప్రెస్ చేయలేడు. ఒకరి ముందుకెళ్ళి మీ ముందుకొచ్చి, సో, ఇట్లా నేను ఇది చేద్దాం అనుకుంటున్నానే ఆ యాప్ గురించి చెప్పలేడు. సో, దట్స్ అ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంతే సో, కదండి. దీని మీద మీ ఒపీనియన్ సార్? అంటే ఆ అంటే స్టూడెంట్. మీ ఫ్యూచర్‌లో ఇప్పుడు ఆల్రెడీ మీరు స్కిల్స్ చూసినా, హ్మ్. టెక్నికల్‌గా మీరు స్ట్రాంగ్ అనుకోండి. హ్మ్. ఏఐ కెన్ డూ ఇట్ బెటర్. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఓన్లీ టెక్నికలే మీ స్ట్రెంత్ అనుకోండి. ఓకే. అంటే మీరు 15 సర్టిఫికేట్లు వేసుకున్నారు రెజ్యూమేలో, ఓకే. రైట్? ఆ ప్రతి ఒక్క కోడ్ ఈరోజు ఏఐ కెన్ డూ ఇట్ విత్ ఇన్ సెకండ్స్ వితౌట్ యువర్ 4 ఇయర్స్ డిగ్రీ. ఓకే. అంతే కదండి. యెస్. సో ద ఎగ్జాక్ట్‌లీ. ఫ్యూచర్ స్కిల్ ఇస్ డెఫినెట్లీ బియాండ్ సర్టిఫికేషన్స్, హ్మ్. బియాండ్ కోడింగ్ నాలెడ్జ్. హ్మ్. వాట్ డూ యూ బ్రింగ్ టు ద టేబుల్ ఓకే. దట్ అన్ ఏఐ క్యాన్ బ్రింగ్? ఓకే. అవి హ్యూమన్ స్కిల్స్ అండి. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ హ్యూమన్ స్కిల్ ఇస్ టు బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ సంబడి ఎల్స్, ఎగ్జాక్ట్లీ. రైట్? ఎట్ అ వెరీ బేసిక్ లెవెల్. ఆ! నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యాక్సెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్, యాహ్! ఇట్ ఈస్ అబౌట్ కరెక్ట్నెస్ ఆఫ్ ఇంగ్లీష్. జస్ట్ మనం చెప్పింది అవతలోడికి అర్థం అవ్వాలి. స్పోకెన్ ఇంగ్లీష్ అండి. యాహ్! ఓకే. స్పోకెన్ ఇంగ్లీష్ తెలిస్తే చాలు. ఓకే. వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఇవి అవసరం లేదు. ఓకే. జస్ట్ బేసిక్స్ తెలిసేది. అది ప్లస్ కోడింగ్. సో ఇట్స్ ఓకే. ఆల్ అ కాంబినేషన్ అండి. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు మీరు క్రికెట్ కూడా చూడండి, హ్మ్. డిమాండ్ ఎలా ఉండేదంటే బ్యాట్స్మెన్ సపరేటు, బౌలర్స్ సపరేటు, యెస్ సార్. అలా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కడు, నువ్వు బౌలర్ అయినా బ్యాట్స్మెన్ అయినా ఫీల్డింగ్ సరిగ్గా చేయాలి. అవును. కంపల్సరీ. ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోతే నువ్వు ఎంత బౌలర్ అయినా తీసుకోరు. అట్లీస్ట్ అట రంజీ లెవెల్స్, అవును. ఈ లెవెల్లో మీరు ప్రోగ్రెస్ కాలేరు అవును. నేషనల్ సెలెక్షన్స్కి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే దట్ ఈస్ బికమ్ అ న్యూ నార్మ్, యాహ్! రైట్? అది పోయి ఇప్పుడు ఆల్రౌండర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ఓన్లీ నేను బ్యాటింగ్ చేసి ఎక్కడో మూల కూర్చొని ఫీల్డింగ్ చేస్తానన్నా వర్కౌట్ కావట్లేదు, ఓకే. రైట్? మీరు ఖచ్చితంగా ఇంకేదైనా స్కిల్ మీకు ఉండాలి. ఓకే. సిమిలర్లీ కెరియర్స్లో కూడా మీ ప్రైమరీ, మీరు జావా అనుకోండి, మీరు పైథాన్ అనుకోండి, మీరు ఏది చేసినా హ్మ్. అది మీ నీష్. ఓకే. దానికి తోడు మీరు ఏం యాడ్ చేసుకుంటున్నారు హ్మ్. అంటే ఆర్ యూ ఏబుల్ టు కమ్యూనికేట్, మీరు యెస్. చెప్పినట్టు ఆ! ఇలాంటివి అనమాట. సో ఖచ్చితంగా లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాహ్! వెరీ ఇంపార్టెంట్. సో, మీకు ఇంతకుముందు చెప్పినట్లు సార్, మన ఆడియన్స్ అంతా కూడా ఇప్పుడే బీటెక్ ఎంటర్ అవుతున్నారు. సో, వాళ్ళకి ఎట్లైనా మీలాంటి వాళ్ళది ఒక గైడెన్స్ కావాలని నేను ఈరోజు మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో, ఆ స్టూడెంట్స్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఈరోజు బీటెక్ ఎంటర్ అవుతున్నారు. సో, రేపు ఎల్లుండే జాయిన్ అవుతారు. సో, వాళ్ళకి మీ సజెషన్స్? మీరు కాలేజ్కి వెళ్ళి ఏ లెక్చరర్ని అడిగినా, హ్మ్. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉండే ఏ పేరెంట్ని అడిగినా, హ్మ్. ఒక కామన్ థింగ్ వాళ్ళు చెప్తారు, మీరు ఎంత గైడెన్స్ అయినా ఇవ్వండి, హ్మ్. ఉడుకు రక్తం ఇప్పుడు ఇనరండి. సో మనం రికార్డ్ చేస్తుంది వాళ్ళు సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత రియలైజేషన్ వస్తుంది చూసారా, ఓకే. అప్పుడు చూడమని చెప్పండి ఇది. ఓకే. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా వాడు ఇప్పుడు ప్రెసెంట్ ఉండే జోష్లో వాడు విండు. వినండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో కింద కూడా వాళ్ళే కామెంట్లు మనం పెడతారు. కూడా అదే చేసి వచ్చాం కదా సార్. ఎగ్జాక్ట్లీ, అది ఏజ్ అండి, యాహ్! ఏజ్ అండ్ మెచ్యూరిటీ. Yeah. కానీ ఒక మైనారిటీ 10% ఆఫ్ యువర్ ఆడియన్స్ ఇఫ్ దే ఆర్ రెడీ టు వర్క్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, యెస్. ఓకే. వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, హ్మ్. మీరు జాయిన్ అయ్యారు, హ్మ్. ఎందుకు జాయిన్ అయ్యారు అనేది మోస్ట్లీ ప్రెజెంట్ మీ స్టేట్లో మోస్ట్లీ పేరెంట్స్ 90% డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు వీడు ఇంజనీరింగే చదవాలి అనేది డెసిషన్ కూడా వాళ్ళది అయి సొసైటీ ఉండకపోవచ్చు. ప్రెషర్ కూడా అంతే అయిపోయింది సార్. ఇంజనీరింగ్ చేస్తేనే వాల్యూ. లేదండి, అది కూడా లేదు. కానీ అదే అవునా? చెప్తున్నా, దానికే Okay. ప్రాబబ్లీ వీఆర్ టాకింగ్ ఓకే. టుడే. ఓకే. లేదండి, ఇంజనీరింగ్కి వాల్యూ లేదు, లేదా? లేదండి. ఇంకా నేను ఇప్పుడు ఈ రోజు ఒక ఫ్రెషర్ ఇంజనీరింగ్ ఎంత ఇస్తున్నారండి జీతం? మీ యావరేజ్ 25-30 సార్ బేసిక్గా. ఇస్తున్నారు అంతా? కొన్ని కంపెనీస్ లైక్ ఎంఎన్సీస్ ఆఫర్ చేస్తున్నాయి. యావరేజ్ అడిగాను అందుకే. సో యావరేజ్ ఈస్ 15,000 to 18,000. చాలా ఇస్తున్నారండి. నాకు కూడా చెప్పండి ఆ కంపెనీ లిస్ట్. సార్ ఈ రోజు 15-18 ఇచ్చే కంపెనీస్ కూడా లేవా సార్? 3.5 to 4 lakhs ప్యాకేజ్ మామూలుగా జనరల్. ఇస్తున్నారు. కటింగ్లు అన్నీ పోయి వాడికి 10,000, 12,000, 13,000, మీరు చెప్పినాడు 15,000 వస్తుంది, అంతే కదండి. కార్పెంటర్ అంతకంటే ఎక్కువ చేసుకుంటున్నాడు సార్. అంటే కార్పెంటర్ అంటే తక్కువ అని అనట్లేదు. 4 years ఇంజనీరింగ్ చేయలేదు వాడు ఇంటర్మీడియట్లోనే ఐటీఐ చేసి ఉంటాడు. ఓకే. యాజ్ అ పార్ట్ ఆఫ్ +2 వాడు ఐటీఐ చేసుకొని ఉంటాడు. వాడు 30,000, 40,000 సంపాదిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇంజనీరింగ్ అంటే ఏదో తోపు సెటిల్ అయిపోయా లేదు, మారిపోయింది. ఎలాంటి ఇంజనీర్స్కి 1 crore ప్యాకేజ్ వస్తుందంటే, వాడు ఏదో బిల్డ్ చేశాడా, వాడికి ఏదైనా ఎక్స్పీరియన్స్ చూపించగలిగాడా, ఓకే. రైట్? దిస్ ఈస్ నాట్ ఇంటర్న్షిప్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే. ఓకే, నా దగ్గర రీసెంట్గా ఒక కుర్రోడు వచ్చాడండి, కెరియర్ గ్రోత్కి ఏదో హెల్ప్ కావాలని. ఓకే. వాడు హాస్టల్లో ఉండేవాడు.
ఒక రూరల్ ఏరియాలో ఓకే. మధ్యప్రదేశ్లో చదువుకున్నాడు వాడు. ఓకే. హాస్టల్లో వాళ్ళకి లీవ్స్ అప్లికేషన్, ఇంకా పేపర్లు, స్లిప్పులు, స్టాంపులు, హ్మ్. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు, స్టాంపులు, హ్మ్. ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకురా, ఈ ఏదో హాల్ టికెట్స్ ఇవ్వడానికి ఓకే. వాడు సెకండ్ ఇయర్ ఎండింగ్ సెకండ్ సెమిస్టర్ అనుకుంటాను. ఓకే. బేసిక్స్ C++, ఒక బేసిక్స్ ఆఫ్ జావా ఇవి నేర్చుకొని నో కోడ్ టూల్స్ కూడా వాడుకొని ఓకే. వాడు ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాడు ఓకే. ఓన్గా. వాళ్ళ కాలేజ్కే. హుహు. ఓకే. చేసి అంత ఆటోమేట్ చేశాడు. హుహు. అంటే ఎక్కడికక్కడ సింపుల్ వర్క్ ఫ్లో. ఓకే. Right? కానీ ఆ కాలేజ్లో ఒక 10,000 మంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయింటారు హ్మ్. గత కొన్ని సంవత్సరాలుగా. ఎగ్జాక్ట్లీ. ఎవ్వడు చేయలేదు, ఓకే. వీడు ఒక్కడు చేశాడు. హుహు. సర్ప్రైజ్ ఏంటంటే వీడు మన ఐటీ ఇంజనీరింగ్ కూడా కాదు, వాడు హ్మ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కాదు, వాడు మెకానికల్ ఇంజనీర్. ఓకే. వాడు నేర్చుకొని ఆ యాప్ బిల్డ్ చేశాడు. ఇప్పుడు వాడితో పాటు ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే కాలేజ్లో నుంచి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తే హ్మ్. నేను యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తానండి? సో డెఫినెట్‌గా వాడికే ఇస్తారు. ఎందుకంటే వాడికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, ఎగ్జాక్ట్లీ. వీడికి లేదు. వీడికి అవును. సర్టిఫికేటే ఉంది, యెస్. వాడికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. యెస్. నా వాడు మెకానికల్ ఇంజనీరా, వాడికి ఇంజనీరింగ్లో చెత్త వెదవ, వాడు హ్మ్. పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా నాకు సంబంధం లేదు. హ్మ్. డిగ్రీ ఉంది, క్వాలిఫై అయిపోయాడు. యెస్. ఓకే, ఒకటి ఏదో యాప్ బిల్డ్ చేశాడు హ్మ్. అంటే వీడికి ఆ బ్రెయిన్ ఉంది. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాడన్న. ఒక ప్రాబ్లం వాడు చూశాడు, యెస్. అది సాల్వ్ చేయడానికి టెక్నాలజీ వాడుకున్నాడు. యెస్. ఎగ్జాక్ట్లీ. అదే కావాలండి ఈరోజు. హ్మ్. అలా చేసుకుంటే ఇంజనీరింగ్కి ఇంకా కూడా వాల్యూ ఉంది. ఓకే. అలా చేసుకోకుండా మా ఫాదర్ డబ్బులు కట్టాడు, వీడు చచ్చినట్టు నాకు సబ్జెక్టులు నేర్పించాల్సిందే, నేను 4 years లార్డ్ కర్జన్ లాగా వచ్చి అటెండెన్స్ మినిమం పెట్టుకొని సర్టిఫికేట్ తీసుకుంటే ఓకే. ఖచ్చితంగా ఇంజనీరింగ్కి వాల్యూ లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ కొంత ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, నాకేదో ఎంసెట్‌లో నార్మల్ కాలేజ్ వచ్చింది. సో, అంటే అది ఒక నార్మల్ కాలేజ్ అనమాట. సో, కొంతమందేమో టాప్ కాలేజ్‌లో చదువుతున్నారు. సో, నాకంటే వాడికే బాగా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి కదా! నాది కెరీర్ ఇక్కడితోనే ఆగిపోయింది. ఇక ప్లేస్‌మెంట్స్ ఉండవు. సో, ఈ థాట్‌లో చాలామంది స్టూడెంట్స్ ఈ 4 ఇయర్స్ ఏదో నడిపిస్తున్నామంటే నడిపిస్తుంటాం సార్. సో, ఆ స్టూడెంట్స్‌కి మీరు ఇచ్చే సజెషన్? మానేయండి. ఎందుకు పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేయడం? నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా, ఆ! మరి మానేయండి. సింపుల్. వీడియో ఎడిటింగ్ నేర్చుకో, హ్మ్. లేకపోతే కెమెరా. ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లో ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు కదా, అవును. మంచి కెమెరా పెట్టుకొని ఆ ఆవులు గేదెలు ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయి, ఓకే. పూలు పళ్ళు స్టార్ట్ చేయి. హ్మ్. ఓ 3 yearsలో మంచి ఫోటోగ్రాఫర్ అవుతావు, టాలీవుడ్కి రా, ఓకే. షార్ట్ ఫిల్మ్ చేసుకో. ఓకే. లేకపోతే హ్మ్. ఈరోజు ఇంజనీరింగ్ టాప్ 10% ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ తప్ప హ్మ్. మీరు ఏ కాలేజ్లో చేసినా ఏమీ డిఫరెన్స్ లేదండి. ఓకే. ఎందుకంటే ఐఐటి అయినా, మీరు అనకాపల్లి తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కరికులం అదే. అవును. డిఫరెన్స్ ఏంటండి సిటీస్లో అంటే, ఖచ్చితంగా మీరు ఒక మాట చెప్పారు, సిటీస్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఖచ్చితంగా ఉంటాయండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి యెస్. హైదరాబాద్లో. యెస్. వాడికి హైదరాబాద్ చుట్టూనే 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే అవును. వాడు అది వదులుకొని వరంగల్లో అవును. ములుగో ఎందుకు వెళ్తాడు వాడు? వెళ్ళడు. వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళకు కూడా టైం ఇస్ ఇంపార్టెంట్, యెస్. యెస్. ఎఫర్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. సో అందుకని సిటీలో చదువుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఓకే, అది మీకు ఆల్రెడీ తెలుసు. మీరు హ్మ్. Tier 2, Tier 3 కాలేజ్లో ఇంజనీర్ అంటే మీరు ఎంత చేయాలి? హ్మ్. మీరు ఎంత చేయాలి? ఇప్పుడు ఒక పెద్ద మూవీ అండి, ప్రకాష్ రాజ్ గారు మెయిన్ క్యారెక్టర్. ఓకే సార్. నాకు అతని పక్కన చిన్న 2 minutes క్యారెక్టర్ ఎవరో ఇచ్చారు. హ్మ్. ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తారండి? ప్రకాష్ రాజా, ఈ 2 minutes క్యారెక్టర్ వాడా? సో, పక్కనున్నోడే చేస్తాడు. అది చేయలేదనుకోండి, హ్మ్. ఆయన యాక్టింగ్ ముందు వీడిని ఎవడు గుర్తుపెట్టుకోడు. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో అందుకని రూపాయికి 10 రూపాయలు యాక్టింగ్ వీడు ఖచ్చితంగా చేయాల్సిందే. చేయాల్సిందే. లేకపోతే అలాంటి స్టాల్ వాట్స్ ముందు వీళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు. యెస్. రైట్, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు Tier 2, Tier 3 నుంచి వచ్చారంటే హ్మ్. మీరు ఒక హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, విశాఖపట్నంలోనో, పెద్ద విజయవాడ, ఈవెన్ పెద్ద టౌన్స్ సిటీస్లో ఉండే వాళ్ళకంటే మీకు ఆపర్చునిటీస్ తక్కువ. హ్మ్. అంటే మీరు వాళ్ళతో తూగగలగాలంటే మీరు ఎంత చేయాలి? హ్మ్. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. యెస్ సార్. రైట్, అండ్ ఎంత చేయాలంటే సర్టిఫికేట్లు కాదండి. నేను Yes, yes. ఇప్పటికే సర్టిఫికేట్స్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్. యెస్. యెస్. సర్టిఫికేట్ ఎప్పుడు వాల్యూ అంటే అండి, మీరు అది చేయడం వల్ల మీరు ఏం చేయగలిగారు, హ్మ్. ఇంపాక్ట్ ఏంటి, ఓకే. అది లేకపోతే ఇది చెత్త కాగితమే. ఓకే. సో, నౌ-ఏ-డేస్ సమ్ కంపెనీస్ లైక్ జోహో సార్, నేను రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చూసాను. సో, దే ఆర్ ఆఫరింగ్ జాబ్స్.
వితౌట్ సర్టిఫికేట్. వాళ్ళకి స్కిల్ ఉంటే చాలు. ఏం సర్టిఫికేట్స్ అవసరం లేదు. సో, అలాంటి స్టూడెంట్స్‌కి మీరేం సలహా ఇస్తారు? అంటే అలాంటి అగైన్ బ్యాక్ టు ఇట్ అండి. ఓకే. సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా పెద్ద కంపెనీస్‌లో అవి క్వాలిఫికేషన్ క్రైటీరియా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది కదండీ. యెస్. ఈ ఎగ్జాక్ట్‌గా. టాప్ 10 ఐటీ కంపెనీస్‌లో నాకు ఉద్యోగం జాబ్ రావాలని రావాలని వాడికి ఉంటుంది. ఉంటుంది. వాళ్ళ యెస్. పేరెంట్స్‌కి ఉంటుంది. అవును. అలాంటి టార్గెట్ ఉన్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా ఒకటి కాలేజ్ మ్యాటర్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎంపానెల్డ్ అని ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి యెస్. వాళ్ళకి. యెస్. అది కూడా వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఈ నాక్ రేటింగ్స్, ఓకే. తర్వాత యావరేజ్ ఎంసెట్ ర్యాంక్ కూడా చూస్తారండి వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక కాలేజ్ కనుక కన్సిడర్ చేస్తే ఓకే సార్. వాళ్ళందరి ఇంటేక్ ఏదో బ్యాచ్ ఉంటుంది కదండీ అవును. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌ది. యెస్ సార్. ఒక 60 మందో, 120 మందో బేస్డ్ ఆన్ హౌ బిగ్ ద కాలేజెస్. యెస్. వాళ్ళ యావరేజ్ ఎంసెట్ ర్యాంక్ ఎంత అనేది కూడా వాళ్ళు చూస్తారు. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఇంజినీరింగ్ డిగ్రీ. ఓకే. అంటే ఇంటేక్‌లోనే క్వాలిటీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. హుహుహు. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ సిబిఐటీయో, గీతమో ఇలాంటి అవును. కొన్ని పెద్ద అవును. టాప్ కాలేజ్‌లో అయితే కాలేజెస్ ఉన్నాయి. అవును. మీకు ఒక రేంజ్ ఆఫ్ ర్యాంక్స్ వస్తేనే కదండీ అక్కడ అవును. అడ్మిషన్ వచ్చేది. అంతే కదా సార్. అది చూస్తారండి. ఓకే. సో అలాంటప్పుడు లాట్ ఆఫ్ దీస్ టాప్ 10 కంపెనీస్ యూ లూజ్ అవుట్. ఓకే. ఎందుకంటే సో, మీరు టియర్ డెఫినిట్‌గా 2 ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తారు. డెఫినెట్ కాదు 100%. 100%. ఓకే. ఓకే. అసలు వీడి దగ్గరికి కూడా రారు వాళ్ళు. హ్మ్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? నేను హ్మ్. ఎప్పుడు అందరికి ఒకటే చెప్తాను. యాహ్! ఎంట్రీలో మీకు ఇప్పుడు నాకు రిజర్వేషను కన్ఫర్మ్ ఫస్ట్ ఏసీలో విజయవాడ నుంచి వైజాగ్ వరకు అయిందండి. ఓకే సార్. నేను హైదరాబాద్‌లో ట్రైన్ ఎక్కుతున్నాను. హ్మ్. నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోయి ఏసీ నాకు విజయవాడ నుంచి మీకు ఉంది. అక్కడి నేను నుంచి అప్పటి ఉంది వరకు కదా! ఇక్కడ కూర్చుంటానంటే ఫైన్‌లేస్తారు అవును. కదా! యెస్. లీగల్లీ యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు ఎంటర్. యెస్. అప్పుడు ఏం ఎగ్జాక్ట్. చేస్తారు మీరు? విజయవాడ వరకు జనరల్ బోగీలో వెళ్తారు. యెస్. అంటే టీటీతో మాట్లాడుకోగలిగితే మీరు డైరెక్ట్ ఎక్కుతారు. యాహ్! మాట్లాడుకోలేని పరిస్థితిలో ఆ! మీరు జనరల్ బోగీలో ఎక్కెళ్తారు కదండీ యెస్. విజయవాడ వరకు. హ్మ్. మీ కెరీర్ కూడా అలానే. మీ ఓకే. ఇంజినీరింగ్ కాలేజ్ వల్లో, మీ ఎక్స్‌పోజర్ వల్లో మీకు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ రాలేదనుకోండి. హ్మ్. జనరల్ బోగీ ఎక్కవా? హ్మ్. కష్టపడు. హ్మ్. చిన్న కంపెనీ జాయిన్ అవ్వు. ఒక స్టార్టప్ జాయిన్ అవ్వు. హ్మ్. ఎందుకంటే మీరు ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్న తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్ టు మైక్రోసాఫ్ట్ వాట్ యువర్ ఇంజినీరింగ్ ఇస్. ఎగ్జాక్ట్‌లీ సార్. సో మీరు 5 ఇయర్స్ తర్వాత యూ కెన్ స్టిల్ గెట్ ఇంటు మైక్రోసాఫ్ట్. యెస్. ఈరోజు జనాలకి ప్రాబ్లమ్ ఏంటంటే మా వాడు ఇంజినీరింగ్ చేశాడు. ఓకే. మైక్రోసాఫ్ట్‌లో రాలేదంటే వీడు వెధవ అని డిసైడ్ అయిపోయారు పేరెంట్స్ కూడా. అంతేగాని వాడికి ఉద్యోగం వచ్చిందని సంతోషపడట్లేదండి. హ్మ్. సో, అంటే ఏదో తెలియని కంపెనీలో తెలియని పేరు ఒకటి తెలిసిందనుకోండి వాళ్ళకి అంతే. కంపెనీ. హ్మ్. సో, అది మంచిది కాదు. మా వాడికి ఏదో చిన్న జాబ్ ఆ! వచ్చిందనుకుంటారు. చిన్న జాబ్ ఇదే పాయింట్. ఇప్పుడు వాడు జూనియర్ వాడికి హ్మ్. ఎక్స్‌పీరియన్స్ లేదు. వాడికి అవును. చిన్న జాబే ఇస్తారు. అవును. చిన్న జాబే వస్తుంది వాడికి. హ్మ్. అలా ఎంకరేజ్ చేయట్లేదండి. హ్మ్. మనకేంటంటే అందుకని నేను నా ఓన్ మెంటాలిటీ కూడా నేను నా ఇంజినీరింగ్ అప్పుడు ఆలోచిస్తే, యెస్. ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు యెస్. ఏంటంటే థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి వాడు కన్ఫర్మ్ అయిపోతాడు. హ్మ్. ఈ క్యాంపస్‌లు మనకు వర్కౌట్ కావు. మనకు ఆల్రెడీ బ్యాక్‌లాగ్స్ తెలిసిపోతది. ఉన్నాయి. అవును. వాడు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టే బదులు వాడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు. యెస్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ సార్. బతిమలాడుకుంటున్నారు లెక్చరర్స్. బాబు మాకు ఒక సార్ ఉండేవారు రాథోడ్ సార్ అని. చాలా మంచి ఆయన పాపం. ఓకే. ఇప్పుడు ఎక్కడో ఐయామ్ ష్యూర్ హి ఈస్ ఎ ప్రిన్సిపల్ సమ్‌వేర్. ఓకే. ఆయన మమ్మల్ని బతిమలాడుకుండేవారు. హ్మ్. కనీసం గేట్ వరకు వచ్చి చెయ్యి ఊపండిరా నాయనా అటెండెన్స్ ఇస్తాను మీకని. మంచి అంటే హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ మోటివేటింగ్ అస్. ఓకే. అది కరెక్టా యెస్. తప్పా పక్కన పెడితే. యెస్. అలా బతిమలాడుకుంటున్నారండి. వచ్చి హ్మ్. అటెండ్ అవ్వండిరా బాబు. మీకు హ్మ్. అటెండెన్స్ లేకపోతే లైఫ్‌లు పాడైపోతాయని బతిమలాడుకుంటున్నారు లెక్చరర్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో. ఎందుకు అంటే ఈ పేరెంటల్ ప్రెషరు హ్మ్. మనం క్రియేట్ చేసిన ఒక పర్సోనా హ్మ్. మార్కెట్‌లో. హ్మ్. అంటే నీకు ఇక్కడ రాకపోతే నువ్వు ఇంజినీరింగ్ చేసి వేస్ట్ అనే ఒక పర్సోనా ఏదైతే సొసైటీ, పేరెంట్స్, లెక్చరర్స్, అవును. ఈ సమ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్‌ఫార్చునేట్‌లీ ఆన్ సోషల్ మీడియా ఎగ్జాక్ట్‌లీ సార్. వాళ్ళ కోర్సులు అమ్ముకోవడానికి వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని పర్సోనాస్ ఎగ్జాక్ట్. ఉన్నాయండి. అవునవును. దానివల్ల ఏమవుతుందంటే సగంలోనే బ్యాటిల్ ఆపేస్తున్నారు ఇంజినీరింగ్ స్టూడెంట్స్. హ్మ్. ఎందుకంటే సార్ ఇంజినీరింగ్ చేయడం అనేది ఈజీ కాదండి. యెస్. ఎవ్రీ సెమిస్టర్‌లో మీకు 6-7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 2 ల్యాబ్స్ ఉంటాయి. అలా 100 ప్లస్ సబ్జెక్ట్స్, ఆ! ల్యాబ్స్, వైవా. సస్టైన్ థాట్ ఓవర్ 4 ఇయర్స్ హ్మ్. ఈస్ వెరీ డిఫికల్ట్. యెస్ సార్. రైట్? సో, అలాంటప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్రెషర్స్ పెట్టడం ఔట్‌కమ్ బేస్డ్ ఉండడం బట్టే మన ఇంజినీరింగ్ క్వాలిటీ ఈరోజు 20% అండి ఎంప్లాయబిలిటీ హ్మ్. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌లో. యెస్ సార్. నంబర్స్ ఆర్ స్పీకింగ్. నా దగ్గర డేటా కూడా ఉంది. సో, ఔట్ ఆఫ్ 15 లాక్స్ పీపుల్ ఓన్లీ 2.5 లాక్స్ పీపుల్ ఆర్ డూయింగ్ రిలెవెంట్ జాబ్స్. అవును. సో, ఈ ఇప్పుడు రోజున. ఇంజినీరింగ్‌కి వాల్యూ ఎక్కడుందండి మరి? అంటే వాడు సర్దుకొని నాకు జాబులు రాట్లేదు అనుకుండే లోపల ఇంకో బ్యాచ్ వచ్చేస్తుంది. హ్మ్. సో, అంటే ఇట్స్ ప్రతి నాట్ ఒక్క అంటే 15 లాక్స్. ఎవరికీ లేదా సార్?
అంటే ఎవరికీ లేదంటారా? ఇంజినీరింగ్ చేసిన ఏ స్టూడెంట్‌కి లేదంటారా? అలా కాదండి. 2.5 లాక్స్‌కి ఉంది కదండీ. ఉంది. వాళ్ళకుంది. అంటే ఎవరికీ లేదంటే లేదు. యాహ్! మిగతా 12.5 లాక్స్ స్టూడెంట్స్ ఏమవుతున్నారు? అంటే ఇర్రెలెవెంట్ జాబ్స్. 1.25 మిలియన్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. ఎగ్జాక్ట్‌లీ. రైట్? ఇట్స్ నాట్ అ జోక్. మీకు ఇంకొక స్టాటిస్టిక్ మీకు అర్థం కావట్లేదు. జాబ్ మార్కెట్ పరంగా వచ్చేటప్పటికి. వీడు ఇంజినీరింగ్ బయటకొచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి పార్టీ చేసుకొని ఇంజినీరింగ్ అయిపోయింది అని వాళ్ళకు జాబులు రావట్లేదని రియలైజ్ అయ్యే లోపల ఇంకో 12 లక్షల మంది జాయిన్ అవుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. మీరు క్యాంపస్ బయటికి వచ్చేంత వరకే మీరు ఫ్రెషర్. మీరు సర్టిఫికేట్ తీసుకొని వితౌట్ జాబ్ క్యాంపస్ బయట ఏ రోజైతే అడుగు పెడతారో యూ ఆర్ అ జాబ్లెస్ పర్సన్. యు ఆర్ నో లాంగర్ అ ఫ్రెషర్. యు ఆర్ అన్ ఇంజనీర్ వితౌట్ అ జాబ్. ఇది చాలా మందికి అర్థం కాదండి. మీకు కాలేజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు కూడా అంతేను, హెచ్ఎస్బిసిలో ఉన్నప్పుడు బాగా చాలామంది హలో చెప్పేవాళ్ళు, సార్ మాకు గైడెన్స్ ఏ రోజైతే నేను నా హెచ్ఎస్బిసి జాబ్ వదిలేసాను ఆంటర్ప్రినర్ అవుదామని, కార్డ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత 80% మంది హలో హాయ్ కూడా చెప్పలేదండి నాకు. ఎందుకంటే మీరు స్టూడెంట్ ట్యాగ్ ఉండే వాల్యూ వేరే. మీరు కాలేజ్లో ఉన్నంత వరకు జాబ్ తెప్పించుకోలేదు. ఇది నేను ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళే ఇవ్వాలి మీకు జాబ్ అని చెప్పట్లేదు. ఎందుకంటే 90% క్యాంపస్ ప్లేస్మెంట్స్ పడిపోయండి. మార్కెట్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవ్వట్లేదు. సో మీరు మంచి కాలేజ్ వాళ్ళు ఏంటంటే దే వర్క్ హార్డ్. ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో విజయ్ మయర్స్ అని ఒక చాలా ఫేమస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ టేక్ హర్ నేమ్ వితౌట్ అ పర్మిషన్, బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆవిడ కాన్స్టెంట్లీ షీఈస్ ఇన్ టచ్ విత్ ఇండస్ట్రీ లీడర్స్, కాన్స్టెంట్లీ టాకింగ్ టు పీపుల్. ఆ నాలెడ్జ్ దే బ్రింగ్ ఇట్ బ్యాక్ టు స్టూడెంట్స్. రైట్? ఆవిడ ఇప్పుడు ఏ కాలేజ్లో ఉన్నారో తెలియదు. దిస్ ఈస్ అబౌట్ 6-7 years ago ఐ హ్యాడ్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ హర్ లిటిల్ బిట్. ఇలాంటి కొన్ని కాలేజెస్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఆర్ రియలీ గుడ్. అంటే దే అండర్స్టాండ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్స్ అ చెక్ లిస్ట్ అండి. అంటే ఏదో ఒక మెయిల్ పెడతారు, సార్ ఆ స్టూడెంట్స్ ఆర్ రెడీ ప్లీజ్ కమ్. నాకు వస్తూ ఉంటాయండి మెయిల్స్. అలాంటప్పుడు ఏంటంటే సార్ మీరు ఒక్కసారి కాలేజ్ గేట్ దాటేశారంటే మీ సర్టిఫికేట్లన్నీ తీసుకొని యు ఆర్ అ జాబ్లెస్ అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్. ఒక 3 yearsలో రియల్ ప్రెజర్ స్టార్ట్ అవుతాయి. 3 years? 2-3 yearsలో 1 yearలో వాడికి ఖచ్చితంగా వాడు ఇంకేదైనా చేసుకోవాల్సిందే. ఫ్యామిలీ డిపెండెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకో కొత్త జాబ్ వచ్చింది స్టార్ట్అప్ అని. ఓకే, అగైన్ ఐ యామ్ మైసెల్ఫ్ అ స్టార్ట్అప్ మెంటర్ అండ్ ఆంటర్ప్రెన్యూర్. కానీ ఉద్యోగం రాలేదు కాబట్టి కంపెనీ పెట్టేద్దాం అనుకుంటున్నారు. రైట్? సో ఇలాంటి కొన్ని చాలా గైడెన్స్ ఇంపార్టెంట్ అండి 4th year వరకు వచ్చేటప్పటికి. కానీ ఇంజనీరింగ్కి మటుకు వాల్యూ ఉందంటే నేను ఒప్పుకోను సార్. ఓకే, జనరలీ డిగ్రీకి వాల్యూ లేదు. ఆ డిగ్రీ పైన మీరు ఏదైనా చేయగలిగి మీరు చూపించగలిగితే ఇంపాక్ట్ ఖచ్చితంగా ఈరోజు ఇంజనీరింగ్ ఉండేంత ఆపర్చునిటీస్ ఏ ప్రొఫెషన్ చేయాలి సార్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉండి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ లర్నింగ్ కానివ్వండి? అబ్సల్యూట్లీ. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మీ ఓన్ పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవడానికి, నలుగురితో మాట్లాడడం నేర్చుకోవడానికి, స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి, ఆర్గనైజేషన్ స్కిల్స్ నేర్పించుకోవడానికి. ఎందుకు అంటే ఈరోజు నేను ఒక రెజ్యూమే చూస్తే వాడు ఎంత చిన్న పని, ఇప్పుడు వాడు ఫ్రెషరే కదండి, వాడి నుంచి నేనేమి సత్యనాథల్ల లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ నాకేం ఉండవు. కానీ నీకున్న స్కోప్లో చిన్న చిన్న పనులు నువ్వు ఏం చేసి నాకు నీ లీడర్షిప్ చూపించగలుగుతున్నావు. అది నీ ప్రకారం చిన్నది అవ్వచ్చు, కానీ అది ఎంత పెద్దగా నువ్వు అడ్వర్టైజ్ చేసుకోగలుగుతున్నావు. అంటే నేను ప్రాజెక్ట్ చేశానండి, మా టీం వాళ్ళందరికీ బుక్కులు బైండింగ్ చేయించాను సార్ అని. ఇట్ ఈస్ అ బిగ్ డీల్. యూ టుక్ కేర్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ అడ్మిన్. ఇది రాయడంలోనే ఉంటుంది అంతా. బట్ ఇఫ్ యూ డోంట్ సీ ఇట్, నువ్వు చేసిన పని నేను ఎందుకు చేశాను సార్, ఇది నా స్కిల్ అని నువ్వు చెప్పుకోలేకపోతే నేను ఎందుకు చూస్తాను, నాకేంటి సంబంధం? ఇలాంటివి నేను చెప్తానండి రెజ్యూమేస్ ఇవి చెప్పినప్పుడు. హౌ కెన్ యూ అడ్వర్టైజ్ చేసుకోవాలంటారు? అబ్సల్యూట్లీ. యు ఆర్ అ సేల్స్ పర్సన్. యు ఆర్, ఒక్కసారి మీ ఇంజనీరింగ్ అయిపోతే, మీ డిగ్రీ అయిపోతే, యు ఆర్ అఫీషియలీ నౌ అ సేల్స్ పర్సన్ ఆల్ యువర్ లైఫ్. అది గర్ల్ ఫ్రెండ్ అయితే ఏంటి, ఇంట్లో వైఫ్ అయితే ఏంటి, జాబ్ అయితే ఏంటి, బాస్ అయితే ఏంటి, యు ఆర్ కాన్స్టెంట్లీ సెల్లింగ్ సంథింగ్. ఓకే. ది అన్ఫార్చునేట్ రియాలిటీ ఏంటంటే యు ఆర్ ఆల్సో ద ప్రోడక్ట్. ఓకే, నువ్వు అమ్ముతున్న ప్రోడక్ట్ నువ్వే. ఓకే, అక్కడే అది కాంప్లికేట్ అయిపోతుంది. ఓకే, సో యు ఆర్ ద మార్కెటింగ్ ఏజెంట్, యు ఆర్ ద సేల్స్ పర్సన్, మార్కెటింగ్, ప్రోడక్ట్, మూడు నువ్వే. ఓకే, అది నువ్వు చూపించుకోగలగాలి. నీకు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవ్వాలి.
ఫ్రెషర్స్ పార్టీలో నీకు రాకపోయినా వచ్చి రండి డాన్స్ ఈవెన్ నవ్వని 10 మంది నవ్వడం అలవాటు అయిపోయింది అనుకోండి, ఎస్ నవ్వుల పాలయ్యే పనులు చేయడం మానేస్తారు. అవును ఎందుకంటే యూ ఆల్రెడీ ఆర్ యూస్ టు ఇట్. యా స్టేజ్ ఫియర్ పోతుంది ఎగ్జాక్ట్లీ ఫస్ట్. అవును లేకపోతే ఆర్గనైజింగ్లో హెల్ప్ చేయి, ప్లేట్లు పెట్టు, Yeah. బీ దేర్, డోంట్ బీ అన్ ఆడియన్స్, బీ అ పార్టిసిపెంట్ ఆఫ్ సమ్ సార్ట్. ఇప్పుడు పెళ్ళిళ్ళలో వెళ్తే అవి జల్లుతారు కదండి, అవును ఆ, అదే తీసుకోపోని. Mm. నేను తులాజ్ అనే కాలేజ్ సార్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు Okay. దే బికమ్ పర్సనల్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ ఆల్సో. దేహరాదూన్లో ఉంటుంది, Mhm. చాలా రెగ్యులర్గా వెళ్తాను నేను అక్కడ. Okay. అక్కడ నాకు నచ్చేది ఏంటంటే అండి, ఎవ్రీథింగ్ Mm. ద మొమెంట్ ఐ ఎంటర్ ఇస్ డన్ బై స్టూడెంట్స్. Mm. అది కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తారు. అంటే ఏం చెప్పాలి, హౌ డు ఐ టాక్ టు, దే ఫోర్స్, అంటే దే సెలెక్ట్ ఇంట్రోవర్ట్స్. Okay. ఎక్స్ట్రోవర్ట్స్ అందరూ బ్యాక్ ఎండ్ వెళ్ళిపోతారు. Okay. దట్స్ హౌ దే ప్లాన్ ఇట్. ఎందుకంటే నార్మల్గా మీరు కాలేజెస్ Extrovert చూడండి, ఎప్పుడైనా మాట్లాడేస్తాడు. ఆ 10 మందే ఉంటారండి ఆర్గనైజింగ్ కమిటీలో. అవును వాడికి ఆల్రెడీ వచ్చు బాబు. అవును Right? సో ఎవ్రీ ఈవెంట్ వాళ్ళే Ah. ఆర్గనైజ్ చేయాలని ఈ చూస్తారు. సాఫ్ట్ గా ఇంట్రోవర్టెడ్ గా ఉంటారు చూసారా, వాళ్ళని పుష్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్స్ట్రోవర్ట్ కి ఒక ఇంట్రోవర్ట్ ని అటాచ్ చేస్తారు. ఓకే సో వాడు, నేను గెస్ట్ హౌస్ లో ఉంటే వాడు సాయంత్రం వస్తాడు, సార్ యువర్ డిన్నర్ ఇస్ రెడీ, కెన్ ఐ వాక్ యూ టు ద మెస్. అది అచ్చా మాట్లాడుతూ వెళ్తాం, వాడికి ఒక ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్? ఇలాంటివి చిన్నవండి ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి స్టూడెంట్స్. టెక్నికల్కి వచ్చేటప్పటికి కరికులం ఇస్ 15 years old. ఎగ్జాక్ట్లీ ఓకే, సో మీరు ఖచ్చితంగా మీరు ఏ ఇంజనీరింగ్ చేసినా ఖచ్చితంగా అడిషనల్ సర్టిఫికేషన్స్, అడిషనల్ స్కిల్స్, నాలెడ్జ్ పరంగా అయితే మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే అన్ఫార్చునేట్లీ ఇది చెప్తే చాలామంది ఫీల్ అవుతారేమో, 90% ఆఫ్ ద లెక్చరర్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా హ్యావ్ నెవర్ స్టెప్డ్ ఇన్ టు అ కార్పొరేట్ ఆఫీస్. యు ఆర్ స్పిట్టింగ్ ద ట్రూత్స్. 90%, అది కూడా నేను చాలా డిస్కౌంట్ ఇచ్చి చెప్తున్నాను 90% అని. ఓకే ఇది తప్ప ఒప్ప నేను అనట్లేదు సార్, మీరు అర్థం చేసుకోగలరు. పేరెంట్స్ అఫ్ కోర్స్ జెన్జీ అంటే ఇప్పుడు ప్రాబబ్లీ దేర్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ కార్పొరేట్స్, బట్ ట్రెడిషనల్లీ మీరు చూసుకుంటే పేరెంట్స్కి కూడా ఎక్స్పోజర్ లేదు. ప్రేమ ఉంది, అన్డైన్ ప్యాషన్ ఉంది, వాళ్ళ పిల్లలు బాగా డెవలప్ అవ్వాలని. ఎక్స్పోజర్ లేదండి. ఏం తెలియదు వాళ్ళకి అసలు చాలా మంది. సో అటు ఇంట్లో ఎక్స్పోజర్ లేదు, ఇటు లెక్చరర్స్కి కామన్గా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి అంటారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏం చేయాలి సార్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడు అంటారు. ఓకే సో అలా లెక్చరర్స్కి ఎక్స్పోజర్ ఉండట్లేదండి. ఓకే కొంతమంది గుడ్ వన్స్ దే ట్రై టు ఎంగేజ్, దే ట్రై టు అండర్స్టాండ్ ద మార్కెట్, ఇలాంటివి ఏవో చేస్తున్నారు, కానీ మెజారిటీ ఉండట్లేదు. ఒక 30-40% ఆఫ్ ద లెక్చరర్స్ ఆర్ పాస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ద సేమ్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్. వాడు ఆ కాలేజ్ గేటే దాటిపోలేదు, కార్పొరేట్ పక్కన పెట్టండి. అలా ఉదర్ జాకే ఇద్దరు రావని వాడు అలా గేట్ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ప్రొఫెసర్ ట్యాగ్ వేసుకొని వచ్చేస్తాడు. హైదరాబాద్లో చాలా ఉన్నాయి అలాంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటారులేండి పిహెచ్డి చేసేదాకా. రైట్? ఇది వెటకారం అనుకోమాకండి, ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్ దట్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ షుడ్ రియలైజ్. మేము కరెక్టే లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చేపిస్తున్నారు, కానీ సరిపోదు. మీరు అంతే ఫోకస్ చేసి ఆ వాడికి మెంటర్స్ కావాలి బయట మార్కెట్లో. మీరు మీ కాలనీలో ఎవడు అంబానీ ఫస్ట్ వాడిని పట్టుకోండి. ఓకే మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి టాప్ ఎక్స్పర్ట్స్తో మెంటరింగ్ ఇప్పియక్కర్లేదు. ఓకే లోకల్ కిరాణా స్టోర్ వాడితో మాట్లాడండి, యూ విల్ నో బెటర్ అబౌట్ బిజినెస్ ఎగ్జాక్ట్లీ దాన్ ఎనీ ఎంబీఏ కాలేజ్ కెన్ గివ్ యూ. కానీ పిల్లలకి ఆ హ్యాబిట్ రావాలండి, అంటే నాకు ఒక మెంటర్ ఉండాలి. మా కాలేజ్ లెక్చరర్స్ దే హ్యావ్ అ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్, బట్ దట్స్ నాట్ గోన్ టు గెట్ మీ అ జాబ్, ఇట్స్ గోన్ టు గెట్ మీ అ గుడ్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోన్ టు గెట్ మీ బేసిక్స్. అది వాళ్ళ రోల్ అక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే రైట్? దాని తర్వాత నాకు కార్పొరేట్ లైఫ్కి ప్రిపేర్ చేయడానికి ఎవరున్నారు మెంటరు, అది ఆలోచించాలి. ఓకే టెక్నికల్ స్కిల్స్ కూడానండి, జావా నేర్చేసుకుంటే అయిపోదండి, ఓకే అప్లికేషన్ రావాలి. ఇప్పుడు ఒక బిజినెస్ ప్రాబ్లమ్, నువ్వు ఒక జోహోనే అన్నారు, మీరు జోహో జాయిన్ అవుతావు, అవును వాడికి నువ్వు ఏం చేస్తావు, ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోయి. అది నువ్వు విత్ ఇన్ బై ద టైమ్ యూ రీచ్ 3rd year కెన్ యూ బిల్డ్ అన్ యాప్. ఓకే నువ్వు ఏదైనా చేసావు, అది ఇప్పుడు లోకల్ కిరాణా స్టోర్ ఉంది, వాడికి ఈ కామర్స్ చేసి పెట్టు, ఓకే వాడు వాడతాడా లేదా నీకు అనవసరం.
ఏదో ఒకటి మనం బిల్డ్ చేయాలి ఫస్ట్. లేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మాక్ యూఎన్ అని చేస్తారండి, మాక్ పార్లమెంట్ అని, ఓకే. వాడెవడో ప్రైమ్ మినిస్టర్, వాడెవడో స్పీకర్. ఎగ్జాక్ట్లీ. ఒక మాక్ స్టార్ట్అప్ ఎందుకు చేసుకోరు మీరు? ఓ నలుగురు కలిసి ఓకే నాది నువ్వు ఫైనాన్స్ చూసుకో, ఓకే అందరం తలా 100 రూపాయలు, తలా 500, ఏది సర్వర్ స్పేస్ అనుకోండి, అది నేను ప్రాబ్లీ అండర్ ఎస్టిమేట్ చేస్తాను ఖర్చులో, ఓ 10,000 అనుకోండి, ఓ నలుగురు వేసుకోండి, రోల్స్ డివైడ్ చేసుకోండి, ఒక మాక్ స్టార్ట్అప్ చేయండి. మీరు అది అమ్మక్కర్లేదు, ఏ షార్క్ ట్యాంక్లోనూ పిచ్చి ఎక్కర్లేదు, మీరు ఒక మాక్ స్టార్ట్అప్ చేయండి. అది సీ ది ఎండ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ టు కోడ్. మీరు రీడ్ మీ టెక్స్ట్లు గిట్హబ్లో పెట్టుకోండి నలుగురు, రైట్? కాల్ ఇట్ అ కంపెనీ, ఏదో కంపెనీ అండి, ఓకే అనకాపల్లి tiger.com అనుకోండి, పెట్టుకోండి. దానికి ఒకటి సిఇఓ, ఒకటి ఫైనాన్స్, ఒకటి ఐటీ హెడ్, ఒకటి ఫుల్ స్టాక్ డెవలపర్, ఓ టీమ్ సెట్ చేయండి, ఒక వెబ్సైట్లో పడండి. అది వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్ని అక్కడ నేర్చుకోవచ్చు సార్ మీరు. అండ్ మీ ఎక్స్పీరియన్స్లో వర్కింగ్ యాజ్ అ మాక్ సిఇఓ ఇన్ అనకాపల్లి టైగర్ అని పెట్టుకోండి. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. యాజ్ అ కంపెనీ నేను ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతానండి? నీకు స్కిల్ వచ్చా, ఓన్లీ నాలెడ్జ్ ఇక్కడైనా ప్రాక్టికల్గా కెన్ యూ అప్లై దట్ నాలెడ్జ్ అనేది నాకు అది తెలియాలండి. అంతే కదా సార్. సో నీకు ఎవడో ఇంటర్న్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 12 లక్షల మంది బయటికి 15 లక్షల మంది బయటకు వస్తుంటే అన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. సాధ్యమేనా? అది ప్రాక్టికలా? మళ్ళీ అందరికి పెయిడ్ కావాలి, స్టైఫండ్ కావాలి. ఓకే, అది ఓకేలేండి, వాడు ఖర్చులేవో వాడుకుంటే కదండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వారానికి ఒక కొత్త డ్రెస్లో ఫోటో పెట్టాలంటే ఖర్చులు ఉంటాయి కదండి. అలాంటి మనం అర్థం చేసుకోవాలి. మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. అందరికి పెయిడ్ స్టైఫండ్ ఏంటి రావాలంటే ఎక్కడ వస్తాయి సార్ ఇంటర్న్షిప్స్? నేను ఇది 10% మందికే చెప్తున్నానండి. ఆ 90% వాళ్ళు ఫస్ట్ ఇయర్లో మన మాట వినరు. ఓకే. ఈ 10% ఇంట్రెస్ట్ ఉండి నా కెరియర్ నిజంగా బాగుండాలి, మా పేరెంట్స్ కష్టపడుతున్నారు, ఓకే వాళ్ళు ఎంతో కష్టపడితే నీకు అందరికీ ఈ ప్రివిలేజ్ ఉండదు. 100 కోట్ల పైన జనాభా ఉన్న దేశంలో ఆ 15 లక్షల మంది కొంతమందిలో నీకు ఆపర్చునిటీ వచ్చింది అంటే అప్పా 15 లక్షలు అనుకోవడం ఒక విషయం అండి. 15 లక్షలకే ఆపర్చునిటీ, దాంట్లో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఒకళ్ళు చేశారు అనేది 10% స్టూడెంట్స్కే ఉంటుందండి. ఆ 10% వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే స్టైఫండ్ మీకు రావాలన్నా అదే చెప్తున్నాను, అదే టాపిక్ వచ్చి వస్తున్నాను. ఆల్రెడీ 15 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఏది ఇంటర్న్షిప్స్కి. నాకు డబ్బులే కావాలనుకుంటే నువ్వేం చేసావు వాళ్ళకంటే డిఫరెంట్గా? సార్ ఇదిగోండి సార్ నా మాక్ కంపెనీ, ఇదిగోండి సార్ నా కోడ్ గిట్హబ్లో పెట్టాను, నా రీడ్ మీ టెక్స్ట్ ఇదిగోండి సార్, మీరు ఇప్పుడు కంపైల్ చేయండి, వర్క్ అవుతుంది సార్ కోడ్, నాకు ఇంటర్న్షిప్ ఇవ్వండి సార్, నేను ఇట్లాంటివి ప్రాక్టికల్గా మీకు కూడా చేసి పెడతా, ఖచ్చితంగా ఇస్తాను సార్ డబ్బులు. నాకు ఒకటి కష్టం ఫ్రీగా అవసరం లేదు, కానీ నేను నీకు ట్రైనింగ్ ఇచ్చుకొని, నేను నీకు కాఫీలు తాగిపించి, ఫుడ్ ఇచ్చి, క్యాబుల్లో తీసుకొచ్చి, నేను నీకు మళ్ళీ డబ్బులు ఎదిరించుకోవాలా? ఏం బాబు, నాది చారిటీయా, నేను మదర్ తెరిస్తాను? అంతే కదండి. ఇప్పుడు ఐఎమ్ రన్నింగ్ అ బిజినెస్ కదా. ప్రతి ఒక్కరు అంతే థింక్ చేస్తారు సార్. ఇప్పుడు మనం ఒక ఎంటర్ప్రైనర్ అనేప్పుడు ఎవ్రీ రూపీ మ్యాటర్స్ కదా. అంతే కదండి. సో అలాంటిది అనమాట. సో అందుకని ఖచ్చితంగా మీకు ఇంటర్న్షిప్ రావాలన్నా వాట్ డిడ్ యూ డూ అనేది ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు స్కిల్స్ అండ్ ఇంపాక్ట్. నేను ఇన్ని యాక్టివిటీస్ చేశానండి అనేది కాదు, నువ్వు యాక్టివిటీ చేయడం వల్ల ఏం పీకావు అనేది నీ రెజ్యూమేలో రావాలి. ఓకే, అది లేనప్పుడు దిస్ ఇస్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్ ఫర్. ఎందుకంటే ఎవడు ఏదైనా రాసుకోవచ్చు. నేను గట్టిగా యూడెమీలో 400 రూపాయలు ఇచ్చానంటే సర్టిఫికేట్ వచ్చేస్తుంది నాకు ఇప్పుడు. అంతే కదండి. ఆ సర్టిఫికేట్ చేయడం వల్ల నువ్వు ఏం చేయగలిగావు. ఇప్పుడు మా ఇంటి ఆపోజిట్, నేను సైనిక్పురిలో ఉంటాను, మా ఇంటి ఆపోజిట్ ఆర్మీ రిటైర్డ్ ఒక జెంటిల్మెన్ ఇస్ దేర్. ఆయన మెకానికల్ ఇవి చూసుకునేవాళ్ళు అనమాట ఆర్మీలో ఉన్నప్పుడు. ఆయన ఫెన్స్ ఆయనే వేసుకుంటారు, ఆయన ఇంటికి పెయింట్ ఆయనే చేసుకుంటారు, పైపులు ఆయనే, అన్ని మెషినరీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అది చూసినప్పుడల్లా మా పేరెంట్స్ నాకు లుక్ ఇస్తారు, నువ్వు ఇంజనీర్ ఫ్యూజ్ కూడా మార్చలేవు. అంతే కదండి. సో ఇంజనీరింగ్ చేసినందుకు వాట్ ఈస్ ద యూస్, వాట్ ఆర్ యూ ఏబుల్ టు డూ? ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అందరూ మెకానికలే కాదు కదండి, ఇది ఎక్స్పోజర్ లేదండి, అది నేను చెప్పాను. సో ఇప్పుడు నువ్వు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసినందుకు కెన్ యూ బిల్డ్ సంథింగ్, కెన్ యూ డూ లైక్ అ స్మాల్ స్కేల్, ఒక హాట్ వీల్ కారే ఎలక్ట్రిసిటీతో నువ్వు పని చేయగలవా? ఒక చిన్న దానికి ఒక బ్యాటరీ ఇచ్చి, సింపుల్ థింగ్స్ అండి. దాన్నే యూ కెన్ మేక్ అ 10-page ప్రాజెక్ట్ డాక్యుమెంట్, దాట్ బికమ్స్ యువర్ ఎక్స్పీరియన్స్. దానికి నువ్వు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చుంటే
నేను బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా ఇదే చెప్తూ ఉంటాను. మేము ఎంఎస్లు చేసేస్తే, ఒరే నువ్వు ఇంజనీరింగ్లోనే ముక్కిమూలి పాస్ అయ్యావు, నువ్వు అక్కడికి వెళ్ళి నీ బట్టలు నువ్వే కడుక్కొని ఇంకొకడికి ఎక్కడో సర్వింగ్ చేసి పార్ట్ టైం జాబ్ అని అంత ఎఫర్ట్ నువ్వు ఇక్కడ పెడితే ఇంజనీరింగ్లో పేరెంట్స్ ముద్దలు తినిపిరా నీకు? తప్పకుండా సార్. నువ్వు ఇప్పుడు వాడు పొద్దున్నే లేస్తాడు, పరిగెత్తాడు జాబ్ చేయడానికి, ఇంటికి వచ్చి వంటలు చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, చదువుకోవాలి. ఇంత ఎఫర్ట్ నువ్వు ఇక్కడ పెడితే ఇంజనీరింగ్లో ఏది ఎంఎస్కి చేయాలనుకున్నా అది ప్రిపరేషన్ నువ్వు ఇక్కడ చేసుకుంటే నీకు ఎందుకు రాదా ఐఐటీలో అడ్మిషన్? నీకు ఎందుకు రాదు జాబ్స్? ఎందుకు రావు? ఇది ఫస్ట్ ఇయర్లో ఇది రాంగ్ టాపిక్ అండి. సిన్స్ యూ సెడ్ ద థీమ్ ఇస్ ఫర్ ఫస్ట్ ఇయర్, వినర్ అండి పిల్లలు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ పేరెంట్స్ కంట్రోల్ అండర్ +2. ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే అండి, చాలా మంది హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళకి ఒక న్యూ ఫౌండ్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ అడల్ట్ అయిపోయాను అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అందుకని ఫస్ట్ ఇయర్ కష్టం అండి. నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఒకటే చెప్తాను, బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా M1 ఉంటుంది సబ్జెక్ట్, M1 M2 ఏదో ఉంటుంది అని పేరు. నాకు గ్రాఫిక్స్ అండి, మనకి డ్రాయింగ్ వీక్, ఇలాంటివి బ్యాక్లాగ్స్ లేకుండా ఫస్ట్ ఇయర్ వితౌట్ కెలామిటీస్, వితౌట్ ఎనీ కొలాటరల్ డ్యామేజ్ మీరు బయటపడండి. అప్పుడు ఈ వీడియో చూడండి. మిగతా 10% వాళ్ళు ఇప్పటి నుంచి మనం చెప్తుంది అప్లై చేసుకుంటే హ్యాపీ. ఓకే, సో ఈ కోర్ బ్రాంచెస్ మీద మీ ఒపీనియన్ సార్? అంటే ఎలా అంటే నేను కొంచెం ఇది సెన్సిటివ్ టాపిక్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది గంగమ్మ తల్లిలాగా, ఎన్ని పాయలు కలిసినా గంగలో కలిస్తే అన్నీ మాఫ్ కదా. మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు, కెమికల్ ఇంజనీరింగ్ చేసినా. సో అది పేరెంట్స్ స్టూడెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అలా అనమాకండి, నేను ఈసీఏ చేశాను, హార్ట్ అవుతుంది. కానీ ద పాయింట్ ఇస్, ఎందుకు చేస్తున్నారు ఇంజనీరింగ్ అనేది క్లారిటీ ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవా అంటే ఉన్నాయండి, కానీ వీళ్ళు అనుకున్నట్టు ఉండకపోవచ్చు. ఒక ఐటీలో ఉండే ఫ్లంబాయన్స్ ఉండకపోవచ్చు, రైట్? రీసెర్చ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మీరు కెమికల్ ఇంజనీరింగ్ కనుక బయోటెక్నాలజీ చేస్తే జర్మనీ, నెదర్లాండ్స్ ఇలాంటి కంపెనీస్లో చాలా డిమాండ్ ఉంది. కానీ మీరు అనుకున్నట్టు ఉండదు కెరియర్ పాత్. యూ విల్ ప్రాబ్లీ హ్యావ్ టు గో ఇంటూ రీసెర్చ్. అంటే గ్రోత్ తక్కువ ఉంటుంది, పే బాగుంటుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది. ఆ ఫీల్డ్లో మనం టాప్ ఉంటేనే అది కూడా. సో అలా ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి. మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ తీసేసుకున్నారు అంటే ఇంకా వేరే చాయిస్ లేదు. మీకు నచ్చి, నాకు కెమిస్ట్రీ ఇష్టం అని నచ్చి చేసుకుంటే, మీరు టెక్నాలజీ నేర్చుకున్న హౌ కెన్ ఇట్ బీ అప్లికబుల్ ఇన్ మై ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని నేను జావా నేర్చేసుకొని ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి కెమికల్ ఇంజనీరింగ్ ఎందుకు? కానీ లేదు, నేను కెమిస్ట్రీ నాకు ఇష్టం అండి, నేను కెమికల్ ఇంజనీరింగ్ చేస్తాను అన్నప్పుడు యూ షుడ్ స్టిల్ లెర్న్ టెక్నాలజీ బట్ అప్లైడ్ బ్యాక్ హియర్. ఓకే, right? Like fintech startups, right? They are interested in finance, but they're using technology to do something in finance. అది ఇంపార్టెంట్. సో ఆ క్లారిటీ ఉండాలండి పిల్లలకి. సో 4 years తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్? ఎందుకంటే ఆల్రెడీ తెలియదండి, నిజంగా చెప్తాను, తెలియదు. ఎందుకంటే ఈ రోజు ఉండే జాబ్స్ 4 years బ్యాక్ లేవు. ఓకే, with AI coming in and with automation happening like left, right and center, there is no clarity. Konni basics will remain. Okay, right? But ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చేసిందంటే, రీసెంట్లీ మైక్రోసాఫ్ట్ ఫైర్డ్ అబౌట్ 12,000 odd people. TCS ఎవరిని తీసేసారండి? మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్. థ్యాంక్ యూ. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఈజీ జాబ్స్, ఆటోమేటబుల్ జాబ్స్ మాత్రమే తీసేస్తున్నారు అనేవాళ్ళు. మేనేజర్స్ తీసేస్తున్నారండి. దానికి రీజన్ ఏం చెప్పమంటారా? వాళ్ళు 1 lakh ఎంప్లాయీస్కి ఏఐ ట్రైనింగ్ ఇచ్చారు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి. ఓకే, దాంట్లో అప్స్కిల్ కాలేని వాళ్ళని మాత్రమే తీస్తారు. అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అడాప్ట్ చేసుకోలేకపోతున్నావు ఏఐ అనే వాళ్ళనే తీస్తారు. ఇది శాలరీలు ఎక్కువ ఉన్నాయనో ఇవన్నీ బయట చెప్తారండి. కాదండి. ఎందుకంటే ఈరోజు చాలా మందికి ఉండే మిత్ ఏంటంటే, హైరింగ్ ఇస్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ కంపెనీస్, ఫైరింగ్ ఇస్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ కంపెనీస్ ఆర్ సేవింగ్ ఎక్స్పెన్స్ అనుకుంటారు చాలా మంది. కొన్ని విషయాల్లో అది కరెక్ట్, తప్పు కాదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ పీపుల్ డోంట్ రియలైజ్, ఇలా చెప్తే చాలా మంది హట్ కూడా అవుతారు.
ఇప్పుడు టీసీఎస్ బిల్డింగ్లో టిష్యూ పేపర్స్కి పెట్టిన దానికంటే తక్కువ అవుతుంది వాళ్ళ హైరింగ్ కాస్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వాడు ఎందుకు అంత వరి అవుతారు అంటే, ఇప్పుడు మీరు ఒక 10 years ఒక కంపెనీలో పనిచేస్తారనుకోండి, ఆ రోల్ రీప్లేస్ చేయడానికి టీసీఎస్కి 3 days పట్టొచ్చండి. అంటే 3 months పడుతుంది, అది వేరే విషయం. అంటే లాజికలీ థింకింగ్, ఒక అనెక్డోటెడ్లీ సై. బట్ ఈ 10 years వీడు ఏదైతే రిలేషన్షిప్స్ అక్కడ ఫామ్ చేస్తాడో, కస్టమర్స్తో ఏదైతే నేర్చుకున్నాడో, ఆన్ ద జాబ్ ఏదైతే నేర్చుకున్నాడో, దాట్ కెనాట్ బి రీప్లేస్డ్ ఓవర్ నైట్. ఓకే. సో అందుకని కంపెనీస్ తీసేసేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తాయి. ఓకే. సో ఈ 12,000 మందిని వాళ్ళు తీసేశారు అంటే వీడు ఇంకా ఈ ఫ్యూచర్కి వీడు పనికిరాడు, ఇప్పటివరకు వీడు బాగా చేస్తాడు, ఫ్యూచర్కి వీడు పనికిరాడు అనుకుంటేనే కదండి తీసేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కాస్ట్. అది మటు క్లారిటీ ఉంది మార్కెట్లో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో. సో ఇప్పుడు ఈ రోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న వాళ్ళకి 4 years తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందంటే, ఆనెస్ట్లీ ఎవడైనా ఇలా ఉంటుంది అని చెప్తే వాడిని నమ్మమాకండి. ఓకే. ఎవరికీ క్లారిటీ లేదండి, కంపెనీస్కే క్లారిటీ లేదు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని. ఓకే. సో మరి ఇలాంటి టైంలో వాళ్ళ కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? బేసిక్స్ అండి. ఏ కోడ్, ఏ టెక్నాలజీ వచ్చినా సమ్ బేసిక్స్ డోంట్ చేంజ్. ఓకే. రైట్, మీకు అబ్సల్యూట్ కోడింగ్ స్కిల్స్ కావాలి అనుకుంటే సి ప్లస్ ప్లస్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఉంటే మీరు చాలా నేర్చేసుకోవచ్చు. లేదు అంత ట్రెడిషనల్ వేలో, ఇప్పుడు షిప్లో వెళ్తున్నప్పుడు జీపీఎస్ వాడుకునే వాళ్ళు ఉంటారు, ఆ పేపర్లో స్కేల్స్ పెట్టుకొని చూసుకుని లాటిట్యూడ్ లాంజిట్యూడ్. సో సి ప్లస్ ప్లస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఏఐ ఇట్స్ లైక్ దట్. ఓకే. అంటే ఏదన్నా రేపు ఫ్యూచర్లో సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, మీకు అసలు తెలుసా లెక్కలేయడం, సి ప్లస్ ప్లస్ ఇస్ దట్. వద్దు అంత ఎఫర్ట్ నేను పెట్టలేని తేజ అనుకుంటే అట్లీస్ట్ స్టార్ట్ విత్ పైథాన్. ఓకే. అంటే ఐటీ వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకు అంటే అది ఒక్కసారి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు, అక్కడ స్ట్రక్చర్స్ చాలా సింపుల్గా ఉంటాయి, లైబ్రరీస్ ఇవి పైథాన్లో సింపుల్గా ఉంటాయి, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కానీ బేసిక్స్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత నువ్వు నో కోడ్ ఏఐ వాడుకుంటే నీకు, ఇప్పుడు నేను bolt.ai అని ఉంది, అందరూ మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చెప్తున్నారు యూట్యూబ్లో, నేను కూడా ఒక యాప్ చేసేద్దాం అని కూర్చున్నానండి. అది కోడ్ అయితే రాసింది, కంపైల్ అవ్వలేదు. ఓకే, అంతకు మించి నాకు బెబ్బే, మళ్ళీ ఎవరినో తెలిసిన వాడిని పట్టుకొని బాబు ఏంటిది కోడ్ రానట్లేదు. సో బేసిక్స్ ఉండాలి. బోల్ట్ చేసి ఇచ్చినా మీకు అది కరెక్టేనా కాదా అని తెలుసుకోవడానికి మీకు బేసిక్స్. సో ఇంపార్టెంట్ ఈస్ కీప్ యువర్ ఫౌండేషన్ స్ట్రాంగ్. రైట్, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇది ఫౌండేషన్. ఫిజిక్స్ ఇస్ అ ఫౌండేషన్ ఫర్ సైన్స్. రైట్, వెరీ ఇంపార్టెంట్ దట్ దే గెట్ దట్ రైట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమన్నా కరెక్ట్ కూర్చుంటే ఎవరికైనా వచ్చేస్తుంది. అంటే ఏమీ లేదు, కళ్ళు మూసుకొని నేను అన్ని బీలు ఆన్సర్ చేసి వచ్చినా ఏదో ఒక స్కోర్ వస్తుంది కదండి. మా ఎంసెట్లో చాలా మంది ఉన్నారు అలా వచ్చిన వాళ్ళు. అంటే నేను అలా రాసి వచ్చిన అప్పట్లో ట్రిక్స్ నడిచేవి, ఇప్పుడు వాళ్ళు బాగా తెలివితేటలు పెరిగిపోయారు. బట్ ద పాయింట్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్, ఒక్కసారి మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారంటే మార్క్స్ కాదు ఇంపార్టెంట్. మీరు +2 వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఏదైతే వచ్చారో అది ఇంకా అయిపోయింది, స్లేట్ క్లీన్, ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ అప్లికేషన్. మీరు ఇంజనీరింగ్ డిగ్రీ రావడానికి బేసిక్ మార్క్స్ పెట్టుకోండి, పర్లేదు. ఓకే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాలనుకున్నప్పుడు ఆ సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్లో నీకు టాపర్ వస్తే ఇట్స్ ఆఫ్ నో యూస్. అది పాస్ అవ్వు, లేకపోతే ఇంకొంచెం తెచ్చుకో, 7.5 తెచ్చుకో, 9 కాకపోతే. బేసిక్స్ పెట్టుకో, బట్ ఫోకస్ మోర్ ఆన్ ఫౌండేషన్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, విచ్ ఇస్ ఇది. ఏఐ టూల్స్ వాడడం నేర్చుకో, బిల్డ్ యాప్స్, ఏది పడితే అది చేసేయి, పర్లేదు. రైట్, అటెండెన్స్ యాప్ చేసేయి, నీకు ఐడియా వచ్చింది ఏఐ వాడుకో, చేసేయి. బికాస్ ద మోర్ యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, టెక్నాలజీ నేర్చుకో, ఏఐ వాడుకో, టాక్ టు పీపుల్, స్టార్ట్ నెట్వర్కింగ్. అంటే నువ్వు 4th yearకి వచ్చి, ఇప్పుడు నాకు వచ్చే మ్యాక్సిమం లింక్డ్ఇన్లో కనెక్షన్ రిక్వెస్ట్ కూడా 4th year వాళ్ళు. నేను మామూలుగా ఇప్పుడు జోక్ ఉందనమాట, నాకు ఒక స్వామ్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తాయి. అబ్బా ఏంటి ఇంజనీరింగ్ అయిపోయిందా, ఇప్పుడు కరికులం అయిపోయింది, 4th years బయటకు వస్తున్నారు అనుకుంటుంటాను. ఎందుకంటే అప్పుడే చెప్తారనమాట, అమ్మ నెట్వర్క్ చేయాలి, నాకు జాబ్స్ రావట్లేదు. అది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలండి. మెంటర్స్ని పట్టుకోవాలి. నీకు మైక్రోసాఫ్ట్లో చేయాలని ఉంది, రీచ్ అవుట్ టు సంబడి. సార్ నేను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ సార్, మీ గైడెన్స్తో కొంచెం ఇంజనీరింగ్లో ఎవరు హెల్ప్ చేయడు సార్. అంటే అలా రీచ్ అవ్వడమే తెలియదు కదా సార్ స్టూడెంట్స్కి, ఎలా రీచ్ అవ్వాలి? లింక్డ్ఇన్ మనం అనుకుంటున్నాం కానీ సార్ రీచ్ అవుతారండి, ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, మనం వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాం. ఓకే,
ఓకే. మీరు వాళ్ళకు పలానా అమ్మాయి నచ్చుతుంది కాలేజ్‌లో కనుక్కోరండి. ఆ అమ్మాయి ఎక్కడుంటుంది, ఆవిడ ఫోన్ ఈవినింగ్ కల్లా నంబరు డీటెయిల్స్ వచ్చేస్తాయి. వస్తాయి కదండీ. సో, స్కిల్ ఉంది. అది ఎలా వాడాలో తెలీదు అంతే. ఓకే. డైరెక్షన్ లేదు. ఓకే. ఆళ్ళకుంది. నేను అది మటుకు అండర్ ఎస్టిమేట్ చేయను పిల్లల్ని. ఓకే. వాళ్ళకి మనకంటే బా తెలుసు. ఓకే. హ్మ్. సో, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి సార్? ఇప్పుడు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ జాబ్ పర్స్పెక్టివ్‌లోనే ఉండరు. కొంతమంది నేనొక స్టార్ట్ చేయాలి అన్న థాట్‌తోని ఉంటారు. సో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఫస్ట్ ఇయర్ నుంచే? సేమ్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ మచ్ అండి. ఓకే. ప్రాక్టికాలిటీ. హ్మ్. రైట్. ఓకే. ఐడియాలో ఈరోజు మనం ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ ఫినిష్ చేసి ఈ మన చుట్టూతో 10 కాఫీ షాప్స్ ఉన్నాయి. ఉన్నాయి సార్. హ్మ్. ఈ 10 కాఫీ షాప్స్‌లో ఎట్ దిస్ మొమెంట్ యాస్ ఐయామ్ స్పీకింగ్ కొన్ని హ్మ్. అట్‌లీస్ట్ ఒక 100 స్టార్టప్ ఐడియాస్ డిస్కస్ అవుతున్నారు సార్. అవును. ఐడియాతో ఏముంది సార్? హ్మ్. ఇప్పుడు అవును. ప్రతి ఒక్కరి మైండ్‌లో ఉంటుంది. నేను ఒక పలానా హీరో ఫ్యాన్ అండి తెలుగులో. హ్మ్. అది టెక్నాలజీ వాడుకొని కంటి చూపుతో అన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటాను. హ్మ్. ఐడియా బానే ఉంది. హ్మ్. నాకు చేయడం వచ్చా? నేను ఒక్కడినే చేయగలనా? లేదు. చేసినా కొనేవాడు ఉన్నాడా? ఇవే బేసిక్స్ ఆఫ్ అ స్టార్టప్. ఓకే. నాకు ఐడియా ఉంది. ఇది హ్మ్. ఇంప్లిమెంట్ ఎలా చేయాలి? ఓకే. చేస్తే ఇస్ దేర్ సంబడీ హూ విల్ పే ఫర్ దిస్? హ్మ్. సో, నేనిప్పుడు నా కాలనీలో నేను నా దగ్గరకొచ్చే స్టార్టప్స్ అందరికీ ఇదే చెప్తాను. నువ్వు హ్మ్. ఫస్ట్ నీ కాలనీ అంబానీగా, హ్మ్. తర్వాత నువ్వు దేశాన్ని దుందుగాని. ఓకే. నీ కాలనీలోనే ఎవడు నిన్ను నమ్మట్లేడురా. నేను హ్మ్. నిన్ను నమ్మి ₹1,00,00,000 నేనెందుకు ఇస్తాను? ఎగ్జాక్ట్‌లీ. సో, ద ఫస్ట్ థింగ్ ఈజ్ నాట్ ఐడియా, ఎగ్జిక్యూషన్ అండి. హ్మ్. ఎగ్జిక్యూషన్ తర్వాత మన వాళ్ళు నేను స్టూడెంట్స్ కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్టార్టప్స్‌లో నేను చేసున్నాను. అవును. నా 4 స్టార్టప్స్ ఫెయిల్ అయ్యాయి. ఆ! నేను కూడా చేస్తున్నాను. యెస్. ఏంటి అంటే మనం ఒక 15 ఒక విజన్ పెట్టుకుంటాం. ఇది చేసేయాలి, అది చేసేయాలని. హ్మ్. అన్నీ చేస్తే తప్ప ఇది కొంచెం తెలుగు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ కూడాను. ఓకే. అన్నీ ఉంటే పర్ఫెక్షనిజం అనమాట. హ్మ్. నేను ఒక 15 సర్వీసెస్ ఈ ప్రోడక్ట్‌కి ఇవ్వాలనుకుంటే ఆ 15 రెడీ అయ్యేదాకా డబ్బులు పెడుతూనే ఉంటారు దాంట్లో. ఓకే. ప్రోడక్ట్ సేల్ చేయరు. అయిపోయినట్టు సేల్ చేయరు. చేయరు. సో, దానికి స్టార్టప్ భాషలో ఎంవీపీ అంటారండి. హుహు. మినిమమ్ వయబుల్ ప్రోడక్ట్. ఓకే. అంటే నీకు ఆ 10 చేద్దువు గాని హ్మ్. ఫస్ట్ టాప్ 3 హ్మ్. ఓకే. అది బిల్డ్ చేయి. హ్మ్. మీ పెదనాన్న గారికి చూపించు. హ్మ్. ఇస్తాడా ₹10? ఓకే. ఫ్యామిలీ కాబట్టి ఇచ్చాడు. మీ హ్మ్. పక్కింటోడికి చూపించు. ఆడిచ్చాడా ₹10? ఓకే, గ్రేట్. హ్మ్. హ్మ్. అలా ఓ 100 మందిని చేసుకో. హ్మ్. రైట్. ఓకే. అప్పుడు వెళ్ళు ఇన్వెస్టర్ దగ్గరికి. ఆడు నమ్ముతాడు. ఓకే. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత సార్ యువర్ యాప్ హ్యాస్ జీరో వాల్యూ. హ్మ్. ఒకప్పుడు పేపర్‌లో ఆ పీపీటీ చేసుకోనో లేకపోతే ఒక కాన్సెప్ట్ నోట్ రాసుకొనో ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చేది. అవును. ఒక 20 ఇయర్స్ బ్యాక్. ఎగ్జాక్ట్‌లీ. దాని తర్వాత అది కొంచెం షిఫ్ట్ అయ్యి హ్మ్. ఒక అట్‌లీస్ట్ ప్రోటోటైప్ లాంటిది ఏదన్నా ఉంటే హ్మ్. ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు దందా అయిందా లేదా? హ్మ్. కడుతున్నారా లేదా? అమౌంట్ వచ్చాయా లేదా? లేదా? హ్మ్. నీ ఖర్చెంత? నువ్వు అడ్వర్టైజ్‌మెంట్‌కి ఎంత పెట్టావు? నీకెంతొచ్చింది? రిటర్న్ ఎంత? బర్న్ ఎంత? హ్మ్. ఇదే ఆలోచిస్తున్నారండి ఆ! ఇన్వెస్టర్స్. సో, హ్మ్. ఈ గ్లోరిఫైడ్ స్టోరీస్ మార్క్ జూకర్బర్గ్ చూసేసి నేను కూడా అయిపోతానంటే, ఆ అనా పెళ్ళంటలో వాడు కోడిని ఎలా తీసుకొని ఉత్తానం తింటాడు చూడండి. అంతే. హ్మ్. వాడెవడో అయ్యాడంటే మనకు కాదది. మనం కష్టపడాలి. ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ మారిపోయింది సార్ మార్కెట్. హ్మ్. అవును సార్. స్టార్టప్‌లు ఎక్కువైపోయాయి. యెస్ సార్. 94% ఆఫ్ ఆల్ స్టార్టప్స్ ఇన్ ఇండియా ఫెయిల్. హుహు. ఆ 6%లో కూడాను ఒకటే ఇప్పుడు యూనికార్న్ అని గవర్నమెంట్ దగ్గర ఎగ్జాక్ట్. నుంచి అందరూ హ్మ్. ఇండియాలో ఒక 37 40 యూనికార్న్స్ అవును. నంబర్స్ కుడ్ బి. నాకు సబ్జెక్ట్. లాస్ట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓకే. ఓన్లీ 1 యూనికార్న్ హ్మ్. దట్ ఈస్ ప్రాఫిటబుల్ అండ్ దట్ ఈస్ జోహో. అండ్ జోహో నెవర్ టుక్ ₹1 ఎగ్జాక్ట్‌లీ. ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫండింగ్. అవును. వాడు బూట్ బిజినెస్ స్ట్రాప్ ఎలా చేయాలో అలా చేశాడు. హ్మ్. ఇప్పుడు ఏంటంటే డ్రామాలు చేస్తున్నారు. హ్మ్. అప్పు అవును. తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి సార్? యెస్, ఐ గాట్ ఫండింగ్ అంటే నీకేమో వాడు ఫ్రీగా ఇచ్చాడా? నీ కంపెనీలో 30% దొబ్బేసి ఇచ్చాడు వాడు. యాహ్! కంపెనీ అమ్ముకొని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి సార్? హ్మ్. ఇవి పిల్లలకి చెప్పట్లేదండి. హ్మ్. అందరూ స్టార్టప్ ఫండింగ్. అవును. అవసరం లేదండి ఫండింగ్. హ్మ్. నీకు ఫండింగ్ అయితే తప్ప కంపెనీ నడవలేదంటే నువ్వు యు ఆర్ నాట్ రెడీ ఫర్ అ స్టార్టప్. ఓకే. ఉద్యోగం చేసుకో ఫస్ట్. హ్మ్. క్యాపిటల్ తెచ్చుకో. ఓకే. ఇల్లు అమ్మేసుకొని కంపెనీ పెట్టడం ఏంటండి బాబు? ఉన్న యాసెట్ అమ్ముకొని కంపెనీ పెట్టడం ఏంటి? హ్మ్. రైట్. ఇది నేను మార్వాడి వాళ్ళ దగ్గర, రాజస్థాన్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఓకే. నేర్చుకున్నాను సార్. ఓకే. ఇన్‌ఫాక్ట్ దేర్ ఇస్ అ బుక్ కాల్డ్ ద మార్వాడి వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే. వాళ్ళు రూపాయి వాడిని చూస్తే వాడు కరోడ్పతి అనిపించాడు ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హిస్ అవును. లైఫ్. ఎందుకంటే దే గెట్ బిజినెస్ బేసిక్స్ రైట్ ఫస్ట్. యెస్.
నేను ఇప్పుడు మార్వాడి షాప్కి వెళ్ళి నాకు ఈ పలానా బిస్కెట్ ప్యాకెట్ ఉందంటే వాడి దగ్గర లేదనుకోండి, నా దగ్గర లేదు పక్కన వాడి దగ్గరికి వెళ్ళని అనడు, వాడు తెప్పిస్తాడు. నిలబెడతాడు. వెనకాల నుంచి ఎవడో పంపించి వాడు కాస్ట్ లాస్ అయినా ఇస్తాడు. ఎందుకు? నేను వాడి దగ్గరికే రావాలి, నెక్స్ట్ టైం కాడ అరేంజ్ చేసేసుకుంటాడు. అవును. ఇలాంటి బేసిక్స్ ఉంటాయండి అవును. బిజినెస్లో. మ్మ్. అది నీకు ఫస్ట్ నేను చాలా మంది పిల్లలకి చెప్పేది ఏంటంటే, మ్మ్. నీకు బ్యాకింగ్ లేదు, క్యాపిటల్ లేదు అనుకుంటే, ఓకే. నువ్వు ఐఐటి ఐఎం నుంచి కాదు, మ్మ్. ఆ, నువ్వు ఏదో చిన్న కాలేజ్ నుంచి వచ్చావు, కానీ నీకు స్ట్రాంగ్గా ఉంది స్టార్టప్ చేయాలని. Yes. ఇంజనీరింగ్ అవ్వంగానే స్టార్టప్లు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలా 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 తక్కువ మంది. Okay. ఇంపాసిబుల్ కాదండి, మ్మ్. కానీ చాలా డిఫికల్ట్. సారీ టు ఇంటరప్ట్ సార్. దీంట్లో మీ జర్నీ తెలుసుకోవాలని నాకు, ఎందుకంటే నేను మీ గురించి చాలా చదివాను. సో మీ స్టార్టప్స్ అన్నీ కూడా ఫెయిల్, అండ్ యు ఆర్ స్ట్రగులింగ్ టు పే ఈఎంఐస్, అండ్ పర్సనల్ లైఫ్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్. సో దాన్ని అంతా ఎలా ఓవర్కమ్ చేశారు అసలు? అంటే నిండా మునిగిన తర్వాత సార్ ఎలాగలా బయటపడిపోతామండి కష్టపడి. సో ఇప్పుడు నేను ఏదో లాజిక్ ఇవ్వచ్చు దానికి, అంటే ఇలా చేయండి ఇలా. అవును. నేను ఏమి చేయలేదో అది చెప్తాను సార్. మ్మ్. నేను అసలు నిండా ఎందుకు మునిగానో చెప్తాను. మేబీ దాంట్లో Yes. దెర్ ఈస్ బికాస్ హౌ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్, నాకు తెలిసి నేను చేసింది ఏం లేదండి. మ్మ్. ఇట్ ఈస్ ద నెట్వర్క్స్ దట్ ఐవ్ బిల్ట్ ఓకే. అండ్ ఇట్స్ గాడ్స్ గ్రేస్. Okay. ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ ఎనీథింగ్ హ్యూమన్లీ ఐ కుడ్ డూ డిఫరెంట్లీ మ్మ్. దట్ వుడ్ హ్యావ్ గాటన్ మీ అ డిఫరెంట్ రిజల్ట్. సో Exactly. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇలా చేశాను కాబట్టి నాకు వర్కౌట్ అని నేను కానీ నేను ఏం చేయలేదో చెప్తానండి. ఓకే. ఆంటర్ప్రినర్స్కి ఒక పిచ్ ఉంటుంది. అంటే ఒక ఐడియా వాడు అనేసుకుంటాడు, వాళ్ళు నలుగురు కూర్చుంటారు పిల్లలు, మ్మ్. కాఫీ షాప్లోనో ఇంకేదో కూర్చుంటారు. ఒకడు ఒక ఐడియా చెప్తాడు, ముగ్గురు ఎక్సైట్ అవుతారు, వాళ్ళు నలుగురే పార్ట్నర్స్ అనేసుకుంటారు. ఎవరికి స్కిల్ ఉండదు, మ్మ్. పెట్టుకుంటారు. మ్మ్. ఎవడు చెప్పినా వినడు. ఓకే. దే విల్ బి కన్ఫర్మ్డ్ దట్ ఇదే నాకు స్టార్టప్ సక్సెస్ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా అయిపోతుంది, ఎవ్వడు చేయట్లేదు భయ్య మ్మ్. అంటాడు. వీళ్ళే ఫిక్స్ అయిపోతారు. ఎవ్వడు చేయట్లేదు అంటేనే రెడ్ ఫ్లాగ్ రా నాయన. ఇప్పుడు నేను ఇంకేదో టాక్లో కూడా చెప్పాను, ఇది ఐఐటి కాన్పూర్లో కూడా ఇదే చెప్పాను. మ్మ్. ఓకే. రీసెంట్గా ఒక 3 years ago ఒక స్టార్టప్ వచ్చిందండి. ఓకే. మేము కిరాణా స్టోర్స్ అన్నిటినీ అగ్రిగేట్ చేసేస్తాం సార్. మ్మ్. బ్లింకిట్ ఇలాంటి వాళ్ళు నోవేర్, ఎందుకంటే ప్రతి గల్లీకో కిరాణా స్టోర్ ఉంటుంది, అవును. విత్ ఇన్ 2 minutes ఐ కెన్ డెలివర్ అన్నాడు. మ్మ్. అదే నువ్వు బాగానే ఉంది, ఎంత ఇది స్కోప్ ఏంటంటే వాడు మొత్తం ఇండియా అంతా క్యాలిక్యులేట్ చేసి ఇన్ని 10,000 కోట్లు మ్మ్. మార్కెట్ ఇచ్చాడు. లెక్కలేసారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, మ్మ్. 10,000 కోట్లు అంటున్నావురా, మ్మ్. రిలయన్స్ వాడు ఎందుకు వదిలిపెట్టాడు ఇంత పెద్ద మార్కెట్? మ్మ్. నిజంగా 10,000 కోట్లు ఉంటే వాడు దుంకేసేవాడు కదా. టాటా వాడు ఎందుకు చేయట్లేదు, మ్మ్. ఆదిత్య బిర్లా వాడు ఎందుకు చేయట్లేదు? మ్మ్. అంటే ఇప్పుడు నువ్వేంటి, వాడికి తెలియక చాతగాక నువ్వు తోపు తురుంఖానా మ్మ్. అని చెప్తే నువ్వు ఒక రీసెర్చ్ చేస్తున్నారా మ్మ్. అని కొన్ని రీసెర్చ్ పాయింట్స్ చెప్పి ఓకే. డూ దిస్. 1 month తర్వాత మళ్ళీ వచ్చారండి. ఓకే. వచ్చి సార్ ఇది కష్టం సార్ బిజినెస్, ఎందుకు అని అడిగాను. మ్మ్. తెలియదు సార్, మేము వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్. మ్మ్. సో ఇంకొక 2-3 పాయింట్స్ చెప్పేస్తే ఈవెన్చువలీ ఇవంతా కట్ చేస్తే ఓకే. కిరాణా స్టోర్స్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్కో మ్మ్. కన్వీనియన్స్కో రన్ అవ్వండి. మ్మ్. కిరాణా స్టోర్స్ ఖాతా పైన రన్ అవుతాయి. మ్మ్. అంటే నువ్వు కిరాణా స్టోర్స్ని అగ్రిగేట్ చేయాలంటే యూ ఆల్సో హ్యావ్ టు బికమ్ అ ఫిన్టెక్ కంపెనీ. ఎగ్జాక్ట్లీ. ఇవ్వగలవా, నీకు పర్మిషన్స్ వస్తాయా, చాలా ఉంటుందండి. సో నేను ఇవంతా నేనేదో నాకు తెలుసు మీకు తెలియదని కాదు నా పాయింట్. ఇఫ్ సంథింగ్ లుక్స్ టూ గుడ్ టు బి ట్రూ, రైట్, అది మీరు ఏ స్కామ్ అయినా చూడండి, మీరు ఇక్కడ డిపాజిట్ చేశారంటే 30% రిటర్న్. ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్ ఇన్ ద కరెంట్. ఇది కలియుగం. ఓకే. ఎవ్వడు ఫ్రీగా అమ్మకే అన్నం పెట్టిన రోజులండి ఇవి. అవును. వాడు వచ్చేసి నేను ఉద్ధరించేస్తానంటే నువ్వు నమ్మావనుకో. సేమ్ విత్ స్టార్టప్ ఐడియాస్. ఓకే. ఇఫ్ ఇట్ ఫీల్స్ లైక్ అరే ఎవ్వరు చేయట్లేదు అంటే అది రెడ్ ఫ్లాగ్. అబ్బా ఎవ్వరు చేయట్లేదు, నాది యునిక్ ఐడియా అని నువ్వు అనుకోకూడదు. ఎవ్వరు ఎందుకు చేయట్లేదని ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే. రైట్, దే మస్ట్ బి సంథింగ్ దట్ బిగ్ కంపెనీస్ ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దిస్, ఆర్ ఇంకెవ్వడు ఆలోచించలేదంటే దీంట్లో ఏదో ఉంది బాబు, అది ఏంటో ఫస్ట్ కనుక్కోవాలి. సాల్వ్ దాట్, ఓకే. దెన్ యువర్ స్టార్ట్అప్ విల్ బి సక్సెస్ఫుల్. మీరు ఇఫ్ యూఆర్ నాట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఇట్ నీడ్ నాట్ బి యునీక్ అండి. ఒకప్పుడు ఇన్వెస్టర్స్ అడిగేవాళ్ళు మీది యునీక్ ప్రోడక్టా కాదా అని.
ఏది వదిలిపెట్టలేదు కదా సార్. వాడెవడో వేపుల్ల ఆర్గానిక్ టూత్ బ్రష్ అని అమ్మేస్తున్నాడు సార్ యూకేలో డబ్బాలో పెట్టి. ఏది వదిలిపెట్టట్లేదు. సో దేర్ ఇస్ నో ఐడియా లెఫ్ట్. మీకు అమెజాన్లో పిడకలు కూడా దొరుకుతాయి. అదే అన్నీ. సో అందుకని ఎవడు చేయట్లేదు అంటే ఇట్స్ రెడ్ ఫ్లాగ్ దీస్ డేస్. ఓకే, అదొకటి. 2 అసలు వ్యాలిడేట్ చేసుకోండి, మాట్లాడండి జనాలతో బిఫోర్ యూ పుట్ ఇన్ యువర్ టైమ్ ఎఫర్ట్. అసలు ఈ ఐడియా వ్యాలిడా కాదా మాట్లాడండి. 10 మందితో మాట్లాడండి. స్టార్ట్అప్ వాళ్ళని పట్టుకోండి. దెన్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ ఫస్ట్ స్టూడెంట్స్లో నేను చూసాను. అంతెందుకు సార్, ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ సెల్ అన్న ఒక కాలేజ్ పేరు చెప్పను, వాడు ఇనాగ్రేట్ చేయడానికి పిలిచాడండి నన్ను. ఆ రిబ్బన్ ఏమో కట్ చేసి పైకి చూస్తే ఇన్నోవేషన్ సెల్ 7 PM to 9 PM అని రాస్తుంది. ఆ టైంలోనే అంటే నేను ఆ టైంలోనే ఇన్నోవేషన్ చేయగలను. అలా ఎలా వర్కౌట్ అవుతుంది సార్? ఇన్నోవేషన్ అనేది ఒక కల్చర్. అది కూడా అకాడమిక్స్ లాగా చేసేస్తున్నారు కాలేజెస్లో. స్టార్టప్స్ కూడా అంతేనండి. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ఫస్ట్ మినిమం వయబుల్ ప్రోడక్ట్కి నీకు ఏంటి కావాలి, ఎంత డబ్బులు అవుతాయి, మినిమంలో మినిమం. అంటే ఇప్పుడు బయట వాళ్ళు $10,000 చేస్తుంటే నేను $10,000 చేయగలనా? జుగాడ్ ఏంటి, ఏది ఫ్రీ రిసోర్సెస్ ఏమున్నాయి, నో కోడ్ ఏ ఎక్కడ వాడుకుంటాం, రైట్? ఎంత తక్కువ డబ్బుల్లో చేసుకోగలిగితే అది చేయాలి. నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే అండి. ఫస్ట్ స్టార్టప్ ఐడియా అనగానే 2 పార్ట్నర్స్, వాళ్ళు ఎవరో తెలియదు, ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు మంచిగా మాట్లాడారని పెట్టేసుకున్నాం. సోమాజిగూడలో బ్రహ్మాండమైన ఆఫీస్ చేసుకున్నాం. ఫస్ట్ చైర్లు కొన్నాం ఇట్లాంటివే, మంచి CEO కదా ఇప్పుడు. ఏ ఐడియా లేదు, ఎంప్లాయీస్ లేరు, విజిటింగ్ కార్డు, ట్యాగులు, ఈ హడావిడే తప్ప బిజినెస్ ఎలా ఫస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కొంచెం నేర్చుకొని కొన్ని మార్కెట్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. See, 2 startups, of course, my stupidity. 2 startups I failed because I was too early in the market. Okay. Sometimes అది కూడా అండి, మరీ ఎక్కువ ఇన్నోవేషన్ చేస్తారనుకోండి, అది కూడా ప్రాబ్లమే. అవి ఇప్పుడు వస్తే సక్సెస్ అవుతాయి సార్? ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాయండి. అయిపోయా. నేను వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ డింట్ మేక్ ఇట్ త్రూ ఇస్ వర్త్ అబౌట్ 2,000 crores now. 2,000 crores. యా. సో అట్లా ఉంటుందండి, మిస్టేక్స్ ఖచ్చితంగా అవుతాయి. యునీక్నెస్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు బ్లింకిట్ ఉంది, జెప్టో ఉంది, ఇంకేవేవో కూడా ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి కదండి. సమ్ టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ మార్కెట్ సైజ్. ఎవరి బిజినెస్ వాళ్ళదండి, అంతే. నీ యూనిక్నెస్ ఏంటనేది నువ్వు చూసుకోవాలి. నాకు పెద్దగా జెప్టోలో బ్లింకిట్లో యూనిక్నెస్ ఏం లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో వన్ బ్రాండ్ ఈజ్ మోర్ ఫ్రెషర్ దెన్ ది అదర్. ఐ వోంట్ టేక్ నేమ్స్ అగైన్, బట్ ఇలాంటివే తప్ప సర్వీస్ ప్రాబబ్లీ కొన్ని. బట్ మేజర్లీ ఇండియా సచ్ అ బిగ్ మార్కెట్, రైట్? ఇప్పుడు నిన్ననే మనం న్యూస్ విన్నాం, మైక్రోసాఫ్ట్ వాడు నయారా ఆయిల్కి ఈమెయిల్ యాక్సెస్ బంద్ చేస్తాడని. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ యూనిక్, క్రియేట్ అన్ ఓఎస్. ఇండియాకి మన ఓన్ ఓఎస్ లేదు ఇప్పటివరకు, అది చేయండి. ఇప్పుడు జోహో వాడు ఉన్నాడు, యూ కెన్ ఈజీలీ రిప్లేస్ మైక్రోసాఫ్ట్ 365. బట్ ఓఎస్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మన కంట్రీకి ల్యాప్టాప్ లేదు సార్. మనం వాడే ల్యాప్టాప్లన్నీ ఫారిన్ కంట్రీస్. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉండొచ్చు, బట్ ద టెక్నాలజీ అండ్ ద కంపెనీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియా. ఒకటి చెప్పండి, ఒక పేరు చెప్పండి, పాపులర్ అందరిది ఒకటి చెప్పండి, మీరు చెప్పండి. నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఉన్నా మనకు తెలియదు, అలాంటివి పైకి తీసుకురండి. ఎప్పుడు మధ్యలో ఆకాశం వచ్చింది, అదేదో స్కామ్ అన్నారో, లేకపోతే ఇంకేదన్నా ఫ్రీడమ్ ఏదో వచ్చింది. సో మనకు తెలియదు. ఒక మొబైల్ చెప్పండి ఇప్పుడు సక్సెస్ అయ్యి ఇండియాలో మన కంపెనీ టాప్ క్వాలిటీ అంటే, ఆ ఫోన్ నేను చేతిలో పెట్టుకుంటే అమ్మా ఇటు సెటిల్ అయ్యాడు అనుకోండి, ఒక ఫోన్ చెప్పండి మంది. ఇప్పుడు ఫోన్లు అంతే కదండి, పలానా ఒక ఫ్రూట్ ఫోన్ ఉంటేనే నేను సెటిల్ అయినట్టు కదా జనాలకి, చేతిలో పట్టుకున్నట్టు. అంతే కదా. మన ఇండియన్ కంపెనీ ఒకటి చెప్పండి, అది ఆపర్చునిటీస్, రైట్? ఇప్పుడు మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా, డ్రోన్ హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, మనకి ఆపరేషన్ సింధూర్లో వాడు, ఎన్ని ఉన్నాయండి అలాంటి కంపెనీలు. సో అలా ఆలోచించుకోవాలి. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్ సార్ స్టార్టప్లో చేయడం కరెక్టా, కెరీర్ స్టార్టింగ్లో, లేదంటే ఒక MNC కంపెనీలో చేయడం కరెక్టా అనేదానికంటే మీకు మీ ఎక్కువ కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీ ఏంటనేది చూసుకోవాలండి. ఓకే. ఓకే, ఇప్పుడు నాలాగా ఉండేవాడికి, ఓకే, ఐశ్వర్య రాయ్ ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పోస్టర్లు ఉండే నా రూమ్లో, అదే ఒక ఫ్యాంటసీ. అదే నాకు కావాలి అని నేను లైఫ్ అంతా దొబ్బెట్టుకోలేను కదండి, రైట్?
సో అలా నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ ఆ ఎగ్జాంపుల్. మీకు మైక్రోసాఫ్ట్లోనే రావాలి అనుకుంటే మీ కాలేజ్ ఐఐటీస్ అయితే వాళ్ళు ఐఐటీస్ తప్ప తీసుకోరండి. మహా అయితే కొన్ని ఇంజనీరింగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ దే విల్ ప్రాబ్లీ టేక్ ఇట్. ఇప్పుడు విఐటి ఇలాంటివి తీసుకుంటారు అనుకుంటాను. నాకు ఎగ్జాక్ట్గా వాళ్ళ కాలేజెస్ తెలియదు. మీరు ఆ కాలేజ్లో చదువుకోవట్లేదు, ఓకే, అంటే మీ క్యాంపస్లో మైక్రోసాఫ్ట్లో వచ్చే అవకాశం లేదు. ఇది మీ రియాలిటీ. ఓకే, పేరెంట్స్కి మీకు ఉంది ఎప్పటికైనా రా నేను మైక్రోసాఫ్ట్ ట్యాగ్ వేసుకోవాలని ఉంది, అదే గోల్గా పెట్టుకోండి. కానీ ఈ రోజు అవ్వదు, 5 years తర్వాత పాసిబిలిటీ ఉంది. అంటే మీరు ఏం చేయాలి, మైక్రోసాఫ్ట్లో 3 years 5 years ఎక్స్పీరియన్స్ ఏ జాబ్స్ హైర్ చేస్తున్నారు ఎక్కువగానే రీసెర్చ్ చేయాలి. ఓకే, ఈరోజు ఏఐ ఉంది, చాట్ జీపీటీలో పడేస్తే అదే ఇస్తుంది 30 secondsలో. అది నేను 5 yearsలో ఇలాంటి జాబ్స్ ఉంటే, ఇప్పుడు ఆ గ్యారంటీ కూడా లేదు, కానీ అట్లీస్ట్ ఫర్ అ గోల్ నేను అలాంటి రోల్ కన్నా చేయాలనుకుంటే వాట్ ఈస్ ద బేసిక్ ఐ షుడ్ స్టార్ట్ విత్. ఓకే, దానికి స్టార్ట్అప్ అయినా పర్లేదండి, అంతే కదా. ఇప్పుడు నేను ఏ కంపెనీలో పనిచేస్తాను అనేది ఇంపార్టెంట్ కాదండి. హైర్ చేస్తున్నప్పుడు వాడు ఇచ్చిన జాబ్ అడ్వర్ట్కి నాకు స్కిల్స్ ఉన్నాయా లేదా అనే మ్యాచే ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, ఇది అకాడమిక్ థింకింగ్ అండి. ఇది కూడా మంచి కాలేజ్ అయితే ఫ్యూచర్ బాగుంటుందనే థింకింగే, మంచి కంపెనీ అయితే లైఫ్ బాగుంటుందని. మంచి మంచి కంపెనీలోనే సావగొడతారు సార్, స్ట్రెస్లను సూసైడ్లు చేసుకుంటున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అండి, ఇట్స్ అబౌట్ యువర్ కెరియర్ పాత్. మీరు ఎలా, అందరికి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ 50th floor వెళ్ళిపోవాలనే ఉంటుంది. కొంతమందికి అది పాసిబుల్, ఇన్బిల్ట్ టాలెంట్, కానీ అది 1% మందికే. 99% మంది లిఫ్ట్ అయినా ఎక్కి ఒక్కొక్క ఫ్లోర్లో ఆక్కుంటూ వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ క్లారిటీ ఉంటే ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉండదు పేరెంట్స్కి కానీ వీళ్ళకి కానీ. ఓకే, నువ్వు BMW కార్ నడిపి నాకు కొనాలి ఉందనుకోవడం గ్రేట్ థాట్. ఇలాంటివే మిమ్మల్ని ప్రొపైల్ చేస్తాయి. ఒక గోల్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి లైఫ్లో. కానీ నాకు ఇంజనీరింగ్ కాగానే ఫస్ట్ ఇయర్లో BMW అంటే కష్టం. నువ్వు ఫస్ట్ ఆల్టోనే కొనుక్కోగలవు, అదే కొనుక్కో కదా. అది సో అందుకని స్టార్టప్స్లో చేయడం అనేది తప్పనైతే నేను అన్నాను. కానీ ఎలాంటి స్టార్టప్స్లో చేస్తున్నారని, అన్ని స్టార్టప్స్ కావండి, కొన్ని నార్మల్ బిజినెసెస్. అప్పడాలు కంపెనీ పెట్టుకొని స్టార్టప్ అంటే ఎలా సార్? ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. సో వెన్ యూ సే స్టార్టప్, వాట్ కంపెనీ ఇస్ ఇట్? కుప్పలు ఉన్నాయి సార్ మార్కెట్లో. స్టార్టప్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ రిసోర్సెస్, గుడ్ రిసోర్సెస్. జాయిన్ అవ్వండి, 1 year చేయండి ఎక్స్పీరియన్స్. నౌ యు ఆర్ నో లాంగర్ అ ఫ్రెషర్, యు ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ రిసోర్స్. నౌ ట్రై TCS, విప్రో, యు విల్ గెట్ ఇట్. మైక్రోసాఫ్ట్ ఓకే 5 years ప్లాన్ పెట్టుకోండి, వాడికి ఏ క్వాలిటీలో కావాలి అవే ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా వస్తుంది. సో యూ మే నాట్ గెట్ ఇట్ టుడే, బట్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ 3 years or 5 years. ఓకే, సో ఈ జాబ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సార్, రెజ్యూమ్ ప్లేస్ ఏ వైటల్ రోల్. నేను ఒక స్టూడెంట్ రెజ్యూమ్ చూశాను, 4 pages. జాబ్ వస్తుందా సార్? సో రెజ్యూమే డజంట్ గెట్ యూ అ జాబ్ అండి, రెజ్యూమే గెట్స్ యూ అన్ ఇంటర్వ్యూ. ఓకే, ఇది ఒక మిత్ మార్కెట్లో. ఓకే, ఇప్పుడు చాలా మంది వచ్చేసారు కూడా, మాకు 10,000 కట్టండి మీ రెజ్యూమేని ఉద్ధరించేస్తాం. ఆ రెజ్యూమే కెన్ ఓన్లీ గెట్ యూ అన్ ఇంటర్వ్యూ, ఇట్ డజంట్ గెట్ యూ అ జాబ్. ఓకే, ఫస్ట్ వన్ అది. ఓకే, అన్లెస్ యు ఆర్ మినిమం 10 years of experience, మేబీ 5 years ఈవెన్. ఓకే, మీ రెజ్యూమే 2 pages కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఫ్రెషర్ అనుకోండి, ఒక్క పేజ్, ఒకటే. ఇది ఎవరిదో థాట్ ప్రాసెస్, ఎవరిదో ప్రిఫరెన్స్ కాదండి. టుడే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ సంథింగ్ కాల్డ్ అన్ ATS, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, సో మీరు ఒక హ్యూమన్ దగ్గరికి మీ రెజ్యూమే వెళ్ళాలి అంటే అది ఓన్లీ 2 to 3% ఆఫ్ ద రెజ్యూమేస్ ఓన్లీ గో. ఈ మిగతా 98% ఆఫ్ ద రెజ్యూమేస్ ఒక ఆటోమేటెడ్ బాట్, ఒక AI బేస్డ్ బాట్ ఈస్ సార్టింగ్ ఇట్ అవుట్. సో అందుకే మీరు ఆన్లైన్ అప్లై చేస్తుంటే, ఇప్పుడు మన వాళ్ళు అంటే మనకి ఏవో అంటారు చూసారా, పచ్చని తోరణం అని, రెజ్యూమేలు అలా చేస్తారండి. వాడి ఫోటో ఉంటుంది ఫస్ట్, అంటే వీడు అందగాడు, వీడిని చూసి జాబ్ ఇచ్చేయాలని. ఎందుకే నీ ఫోటో రెజ్యూమేలో? అవునా, నీ ఫోటో ఎవరికి కావాలి? అన్నీ పైన పోస్టల్ అడ్రస్తో సహా, అంటే వీడు మాకు కావాలని వాడు కార్ వేసేసుకొని వీడి ఇంటికి వచ్చేయాలని అడిగి. ఇవన్నీ ATS విల్ స్కోర్ యూ డౌన్.
8 ఇయర్స్‌లో మీకు 80 పాయింట్స్ కంటే తక్కువ ఉంటే ఇట్స్ వెరీ అన్‌లైక్లీ థట్ యువర్ రెజ్యూమే ఈస్ ఈవెన్ రీచింగ్ అ హ్యూమన్. ఓకే. ఓకే. సో, ఆ ఆటోమేటెడ్ సిస్టమ్ అంటే అల్గోరిథమ్స్ ఉంటాయి. హుహు. అల్గోరిథమ్స్‌కి సింపుల్ లాజిక్స్ ఉంటాయండి. హుహు. ఇట్ డజంట్ కేర్ ఫర్ డిజైన్. ఓకే. మీది కలర్‌ఫుల్‌గా ఉందా రెజ్యూమే అనేది దానికి సంబంధం లేదు. హ్మ్. ఒక జాబ్ అడ్వర్ట్ ఇచ్చారు. హ్మ్. వాడేదో అడిగాడు, షాపింగ్ లిస్ట్ ఇచ్చాడు మీకు. ఓకే. ఓకే. ఆ షాపింగ్ లిస్ట్ మీరు మ్యాచ్ అవుతున్నారా లేదా అనేదే ఆ అల్గోరిథం ఒక ప్రైమరీ పర్పస్. ఓకే. సో, యాజ్ లాంగ్ యాజ్ యూర్ డూయింగ్ దట్ అది స్కోర్ మీకు 80 ఇస్తుంది. అంటే ఓకే. వీడు గుడ్ క్యాండిడేట్. అప్పుడు ఒక హ్యూమన్ దగ్గరికి వెళ్తుంది. హుహు. ఆ హ్యూమన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఆన్ అన్ యావరేజ్ టుడే గ్లాస్ డోర్ అనే కంపెనీ వాడు సర్వే చేస్తే అవును. ఒక హ్యూమన్ ఒక రెజ్యూమే పైన 8 సెకండ్స్ స్పెండ్ చేస్తున్నాడండి. హుహు. 8 సెకండ్స్. నువ్వు చాంతాడంతా నీ ఆటోబయోగ్రఫీ మొత్తం రాస్తే హ్మ్. రైట్ దే విల్ ప్రాబబ్లీ థింక్ దిస్ ఇస్ యూజ్లెస్ అండ్ దే విల్ త్రో ఇట్ ఆఫ్. హ్మ్. ఓకే. మీరు ఫ్రెషర్స్ అంటున్నారు. నేను నా దగ్గరికి సీనియర్ ఆ! ఎంప్లాయీ వాడు రాస్తాడండి. ఆ! వాడు లైఫ్ హిస్టరీ అంటే వాడు ఎప్పుడో 1995లో ఎక్కడో కంపెనీలో సేల్స్ గురించి నాకు రెజ్యూమ్లో ఇప్పుడు చెప్తున్నాడు. ఇట్ ఈస్ యూజ్లెస్. నా కరెంట్ జాబ్కి అది రిలవెంట్. అంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పుకోకూడదా సార్? చెప్పుకోకూడదండి. హ్మ్. చెప్పుకోకూడదండి. అవునా? ఆల్ యూ నీడ్ ఐ వాంట్ టు హైర్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఒక మహీంద్రా కార్ కొనడానికి వెళ్తారండి. హ్మ్. వాడు సేల్స్ బ్రోషర్ ఇస్తాడు మీకు. హ్మ్. వాడు ప్రతి నట్టు బోల్ట్ నుంచి స్టార్ట్ చేశాడు అనుకోండి, అది ఇంత పెద్ద డాక్యుమెంట్ అవుతుంది. అవును. అంతేనా? ఎగ్జాక్ట్. వాడు ఏం చేస్తాడు, నువ్వు బండి కొన్న తర్వాత బండిలో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుందిరా నాయన, హ్మ్. బట్ బండి కొనడానికి ఏం కావాలో అవే 2 పేజీల్లో రాసిస్తానంటాడు వాడు. ఎగ్జాక్ట్‌లీ. అంటే కంపేర్డ్ టు ద నెక్స్ట్ షోరూమ్ విచ్ ఇస్ మారుతి, వై ఇస్ మై కార్ ద బెస్ట్ అనే ఓ 10 పాయింట్స్ చెప్తాడు మీకు. హ్మ్. అంతే. అంతే కదండి. ఎగ్జాక్ట్‌లీ. మరీ కొత్త వర్జన్ ఆఫ్ ద కార్ అంటే వాడు ఫ్రీ టెస్ట్ డ్రైవ్ అంటాడు. హ్మ్. ఫ్రెషర్స్కి అది కూడా అదే. హ్మ్. ఫస్ట్ రెజ్యూమే చూసి పిలుస్తారు. హ్మ్. మీకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదంటే టెస్ట్లు పెడతారు, హ్మ్. నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి. అవును. సో మీరు ఆ డాక్యుమెంట్లో మీ తాత ముత్తాతల స్టోరీ దగ్గర నుంచి ఐ లవ్ స్విమ్మింగ్ ఎవడికి కావాలి? ఎవడికి కావాలి? ఐ లవ్ రీడింగ్ మై నాకెందుకు? అంతేనా కదండి. అవును. ఇది మనకు తెలియదు, ఎందుకంటే మన కాలేజ్లో అవే నేర్పించారు. అవును. ఇప్పటికి లాట్ ఆఫ్ రెజ్యూమ్స్ మీరు చెప్పిన సెంటెన్సెసే ఉంటాయి. అవును. నీ హాబీస్ నాకెందుకే? ఆ! నా ఉద్యోగానికి పనికొచ్చేది ఏం చేయగలో చెప్పు నాకు. అంతే కదండి. అంతే. సో అందుకని ఆల్ యూ నీడ్ టు హైలైట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్. హ్మ్. మీ బెస్ట్ ఫీచర్స్ ఇందాక అనుకున్నాం కదా, ప్రోడక్ట్ సేల్స్మెన్ అని. ఇఫ్ యు ఆర్ ద ప్రోడక్ట్ హ్మ్. రైట్, గివ్ మీ అ బ్రౌషర్, దట్స్ యువర్ రెజ్యూమే. ఓకే. రైట్. నీ అదేంటి కెరియర్ ఆబ్జెక్టివ్, ఐ వాంట్ టు యూజ్ మై స్కిల్స్ టు బెనిఫిట్ యూ. ఎవరికి కావాలా? నువ్వు ఫ్యూచర్లో నేను ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఆ! వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆఫర్ టు మీ టుడే అనేది. అంటే 8 సెకండ్సే ఒక హ్యూమన్ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్లో మీ కెరియర్ సమరీ ఉండాలి. హ్మ్. ఓకే. ఇంకొక కామన్ మిస్టేక్ దట్ ఐ సీ ఆన్ రెజ్యూమేస్ మోస్ట్లీ, లింక్డ్ఇన్లో ఎక్కడ రాసుకున్నా, ఇంగ్లీష్ ఒక ఫనీ లాంగ్వేజ్ అండి. అంటే మీరు వాడే వర్డ్స్ని బట్టి కూడా హౌ అదర్స్ పర్సీవ్ యూ మారిపోతుంది. ఎగ్జాక్ట్. ఇప్పుడు నేను చాలామంది గ్యాప్ ఉండి మా కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం అనుకోండి చాలామంది వస్తారు, ఎస్పెషల్లీ విమెన్. రైట్. ఐఎమ్ జస్ట్ అ హౌస్ వైఫ్ అండి అంటారు. హ్మ్. జస్ట్ ఏంటి? యు ఆర్ అ హౌస్ అంటే ఎన్ని పనులు ఉంటాయండి ఇంట్లో. అవును. ఇట్స్ నాట్ ఈజీ. యెస్. ఐఎమ్ జస్ట్ అ ఫ్రెషర్. యూఆర్ ఈదర్ ఫ్రెషర్ ఆర్ యూఆర్ నాట్. రైట్. జస్ట్ ఏంటి? హ్మ్. అలానే ఐఎమ్ అన్ అస్పైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే, నువ్వు అస్పైరింగ్ అయిపోయిన తర్వాత రాజు ఉద్యోగం ఇస్తా. ఇప్పుడు మీరు ఇంట్లో కార్పెంటరీ వర్క్ చేయించుకోవాలండి. 2 కార్పెంటర్స్ వచ్చారు. హ్మ్. ఒకడు సార్ నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఈ 2 వర్క్స్ నేను చేశానండి, ఇగోండి ఫోటోలు అంటాడు. హ్మ్. సార్ నేను నేర్చుకుందామని ఐఎమ్ అన్ అస్పైరింగ్ కార్పెంటర్ సార్ అంటే నేను ఎదవన నా నా ఇంట్లో నా పైన నీ ఎక్స్పెరిమెంటేషన్, నేను ల్యాబ్ రాట నీకు. హ్మ్. రైట్. ఎగ్జాక్ట్. నువ్వు ఫస్ట్ పని నేర్చుకోరావా, అప్పుడు చూద్దాం అంటాను నేను. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. ఎవరైనా అంతే. అందుకే ఫస్ట్ ఈ వర్డ్స్ ఆపేయాలండి. యు ఆర్ ఈదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ యు ఆర్ నాట్. ఓకే. వాట్ ఈస్ ఇస్ అస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. రైట్. సో ఇలాంటివి రెజ్యూమేస్లో చాలా ఉంటాయి. హ్మ్. బట్ ప్రైమరీలీ అచీవ్మెంట్స్ రాయాలి. ఓకే. అదొక సేల్స్ బ్రౌషర్ అండి. అంటే నేను ఐ డిడ్ అ ప్రాజెక్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటే ఇట్స్ లైక్ సేయింగ్ ఐ బ్రీత్ ఎవ్రీ డే. హ్మ్.
రైట్? నువ్వు ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏంటి ఇంపాక్ట్, ఏంటి అచీవ్మెంట్, వీ కుడ్ రెడ్యూస్ దిస్ బై ఎక్స్ అమౌంట్, అదొక అచీవ్మెంట్. అది రాయాలండి రెజ్యూమేస్లో. అది ఇప్పటికీ మొత్తుకొని చెప్తున్నా 90% మంది రెజ్యూమేస్ అలానే ఉంటాయి. ఓకే. ఓకే, పర్సంటేజ్లు ఇవన్నీ ఫస్ట్ కాదండి. ఫస్ట్ అవి నెక్స్ట్, అవి క్వాలిఫికేషన్. యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై యువర్ ఎడ్యుకేషన్, యు ఆర్ డిఫైన్డ్ బై ది ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్. సో అందుకే రెజ్యూమేలో రాసేటప్పుడు ఫస్ట్ మీ సమరీ, దాని తర్వాత మీ హైలైట్స్, అచీవ్మెంట్స్, కింద క్వాలిఫికేషన్ రావాలంటే లాస్ట్లో మీ ఎడ్యుకేషన్, సర్టిఫికేట్స్ ఇవన్నీ లేటర్. ఓకే. బట్ ఫస్ట్ నువ్వు ఎవడివి అనే 8 secondsలో నీ స్టోరీ నాకు అర్థమైపోవాలి. ఓకే. అందుకే 1 page, నాట్ 4 pages. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు జాబ్ ఆస్పిరెంట్స్ ఏమో జాబ్స్ లేవంటున్నారు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు హెచ్ఆర్. సో తను అడిగితే, సో మాకు స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ దొరకట్లేదురా అంటున్నాడు. జాబ్స్ ఉన్నాయి, స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ దొరకట్లేదు అంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే సార్, నేను దుబాయ్ వెళ్ళడం నాకు చాలా ఇష్టం అండి. నాకు అక్కడ పనులు, చాలా సెషన్స్ అవి చేస్తూ ఉంటాను, పిలుస్తూ ఉంటారు, క్లయింట్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళి నాకు దద్దోజనం దొరకట్లేదని బాధపడితే ఎలా సార్? అంతేనా? దుబాయ్ ఇస్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, నాకు దద్దోజనం ఎక్కడ దొరకలేదు అనుకుంటే తప్పేవాడిది, దుబాయ్దా నాదా? అంతేనా? లాస్ట్ 30 days అలోన్, అండ్ ప్లీజ్ గూగుల్ ఇట్. ఓకే. ఈ వీడియో పబ్లిష్ అయ్యే లోపల నంబర్ పెరగొచ్చు కూడా. ఓకే. లాస్ట్ 1 month అలోన్ 1 million jobs గాట్ పోస్టెడ్ ఆన్ లింక్డ్ఇన్. 1 million jobs. 1 million అంటే 10 lakhs. ఎవరు సార్ ఉద్యోగాలు లేవని చెప్పి? రైట్? యు ఆర్ ఈదర్ నాట్ సర్చింగ్ ద రైట్ వే. ఓకే. ఓకే, ఆర్ యు ఆర్, నేను సీనియర్ ప్రొఫెషనల్స్ కూడా చెప్తాను, యు ఆర్ నాట్ ఇన్కేపబుల్, యు ఆర్ ఇన్విజిబుల్. HRs don't hire the best in the market. They hire the best they can find. Okay. Are you being found is the point. ఎందుకంటే 72% of all the jobs లింక్డ్ఇన్లో హైర్ అయ్యండి లాస్ట్ ఇయర్. ఓకే. ఓకే, నాక్రీ లాంటి జాబ్ పోర్టల్స్లో కూడాను జస్ట్ రెజ్యూమే అప్లోడ్ చేసేసి ఉద్యోగాలు వచ్చేసుకుంటే కాదండి. దే ఆర్ ఆల్ అల్గారిథమ్స్. ఓకే. ప్రతి అల్గారిథంకి ఒక హ్యాక్ ఉంటుంది. నువ్వు ఆ అల్గారిథంతో మాట్లాడగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఫీడ్ దట్ అల్గారిథం. ఓకే. ఓన్లీ ఒక రెజ్యూమే అప్లోడ్ చేసి నాకు వచ్చేస్తాయంటే యు ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద టాప్ 1 lakh applicants. ఓకే. బికాజ్ యు ఆర్ ఇన్విజిబుల్. ఫస్ట్ నేర్చుకోవాల్సింది పిల్లలు అది. జాబ్స్ కుప్పలు ఉన్నాయండి. ఓకే. సో మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. హౌ కెన్ ఐ బి ఫౌండ్? నేను సింపుల్ టెస్ట్ చెప్తాను పిల్లలకి. మామూలుగా మీరు ఏదో ఒక జాబ్ టైటిల్ ఆలోచించుకోండి, లింక్డ్ఇన్కి వెళ్ళి సర్చ్ కొట్టండి. ఓకే. పీపుల్ కింద చాలా ఆప్షన్స్ వస్తాయి, జాబ్స్, పీపుల్, ఇలా పీపుల్ అని కొట్టండి, మీకు టాప్ 10 రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళందరూ వైరల్ పాపులర్ వాళ్ళు కాదండి. వాళ్ళ ప్రొఫైల్స్ కాపీ చేయి, వాళ్ళు వాడిన పదాలే వాడు. ఓకే. రైట్? సో దట్ యూ ఆల్సో స్టార్ట్ అపియరింగ్ టాప్ ఆఫ్ ద రిజల్ట్స్, బికాస్ ఇట్స్ అన్ అల్గారిథమ్. You need to talk to the algorithm. It's not human. It doesn't have feelings. Okay. It has processes. It has formulas. Okay. అది ఫాలో అవుతే చాలు. చాట్ జీపీటీని అడగండి, అదే చెప్తుంది మీకు ఏం చేయాలో. ఓకే. కానీ ఆ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉండాలి, ఓకే. ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి, ఆ డైరెక్షన్ మీకు ఎవరైనా ఇవ్వగలగాలి. అంతే. ఓకే. సో లాస్ట్గా సార్, బీటెక్ ఫస్ట్ ఇయర్కి ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? ఇంజనీరింగ్ డిగ్రీ వేస్ట్. ఇట్స్ ఓన్లీ అ పీస్ ఆఫ్ పేపర్ ఇఫ్ యు ఆర్ నాట్ బిల్డింగ్ ఆన్ స్కిల్స్. మీరు 4 సంవత్సరాలు ఏదో ఒక రకంగా పాస్ అయిపోతేనే మీకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే 150% రాంగ్. ఓకే. దోస్ డేస్ ఆర్ గాన్ 5 years ago. ఓకే, టుడే ఇంజనీరింగ్ ఈజ్ అ కర్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద మార్కెట్ టు హైర్ యూ. ఓకే. సప్లై విపరీతం అయిపోయింది, డిమాండ్ తగ్గుతోంది. సో ఇఫ్ యూ నీడ్ టు స్టాండ్ అవుట్ ఇన్ ద మార్కెట్, ఓకే, ఫాలో ద లా ఆఫ్ ఎకనామిక్స్. యూ నీడ్ టు షో మోర్ వాల్యూ దెన్ వాట్ యువర్ కాంపిటీషన్ ఈస్ ప్రొవైడింగ్. At an engineering level, the value you can provide to your future client or future employer is what can you add to their job.
ఓకే. సో దానికి మీరు ప్రాజెక్ట్స్ చేయాలి, ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయండి, వేరే కాలేజెస్కి కాంపిటీషన్స్కి వెళ్ళండి, బిల్డ్ సంథింగ్, ఓకే. రైట్? ఈవెన్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను, మీరు మీ ఫ్యామిలీ టాక్సేషన్స్ చేయండి ఫస్ట్, ఇంకొకటికి ఎవరికో చేసేవాళ్ళు. ఓకే. గెట్ ఎక్స్పీరియన్స్, బికాజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బిగ్గర్ దాన్ డిగ్రీ. ఓకే. స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సర్టిఫికెట్స్. ఓకే. అంతే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో వీఆర్ రియల్లీ ఆనర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అండి, డూ వెల్. థ్యాంక్ యూ సో మచ్.